తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సుజాత ప్లీజ్ వెల్కమ్. లాలు దర్వాజల తెరుగోనాల్ పండగ కత్తనాని రాకబోతిది అటీకా. సేవ్ ద టైగర్స్ ప్రియదర్శి పేరుగా అర్పించేశావు. రాకేష్తో కూడా ఇలానే ఉంటుందేమో ఇంట్లో అనిపించింది అందరికి కూడా ఒక్కసారిగా. నోరు తెస్తే చాలు గేట్ కమిటీ అని సావ దెంగ్. అసలు ఎన్ని పైసలు అండి తానా? మా అయ్య కట్నం ఇచ్చిన పైసలన్నీ ఏం చేసిన? తెలంగాణ శకుంతల గారు, సూర్యకాంతమ్మ వీళ్ళ అంటే బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి గయ్యాడదాన్నే కదన్న. నన్ను గయ్యాడి క్యారెక్టర్లు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుండే. అరే ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితమే మారిపోయిందిరా అని యూజువల్ గా హస్బెండ్ అంటుంటారు బయటకు వస్తే. అదేంటో నువ్వు మావాడి జీవితంలోకి వచ్చిన తర్వాత నీ నా జీవితం లైఫ్ మారిపోయింది. మారిపోయింది నిజంగా అన్న. అంటే తనతో పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నా లైఫ్ మంచి మంచి సక్సెస్ దాంట్లోనే ఉన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అయితే మనసులో దాచుకోవచ్చుగా. నా మనసులో దాచుకోలేనంత ప్రేమ. జర్నలిజం వద్దనుకొని యాక్టింగ్ వైపు వచ్చేటప్పుడు స్టెప్ వేసేటప్పుడు భయం అనిపించలేదా? అంటే కావాలని వదిలేదన్న. మల్లేశం సినిమాలో దర్శితో పాటు వైఫ్గా నువ్వు చేయాలి. ఆడిషన్ అంతా ఓకే అయిపోయింది, కాస్ట్యూమ్స్ ఫైనల్ అయిపోయినాయి. ఇంకొక 1 వీక్లో సెట్లోకి వెళ్తుంది మల్లేశం షూటింగ్. లాస్ట్ మినిట్లో అవును, అది ఫస్ట్ నాకు వచ్చిన నేను చేయనండి, సారీ నాకు హీరోయిన్గా నాకు అట్లాంటిది లేదు అంటే, నా కూతురు కొంచెం ఏజ్డ్ అయితే నా కూతురునే హీరోయిన్గా పెట్టి నేను చేసేవాన్నమ్మ. నేను 2-3 డేస్ తర్వాత నేను మళ్ళీ కాల్ చేశాను. లేదమ్మా వేరే వాళ్ళని పెట్టుకున్నారు, ఐఎమ్ సారీ అని చెప్పేసి సడన్గా ఫోన్ పెట్టేశారు. జాయింట్ ఫ్యామిలీస్ వద్దు, మనం సపరేట్గా ఉందాం, మనం ఎందుకు చూసుకోవాలి, ఇలాంటి కొన్ని రోజుల తర్వాత కామన్గా అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం కుటుంబానికి నేను దూరమే ఉండే అన్న. ఇంటికి రాగానే మంచినీళ్ళు తాగుతావా, లేకపోతే ఈ రోజే మన వర్క్ ఎక్కువైందని అడిగేటోళ్ళు ఇంట్లో లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది నేను 7 years నేను ఫేస్ చేసిన. నన్ను భరించడం చాలా 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 కష్టం. నన్ను బాగా భరించింది. నాకు ఎప్పుడు అది కోపంలాగా నాకు ఎప్పుడు కనిపించలేదు. మరి నాకు అది అతి ప్రేమనో తెలియదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఇప్పుడు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే, జర్నలిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి చిచ్చెర పిడుగు లాంటి బుల్లోడిని ప్రేమించి మనుమాడి, మా చిచ్చెర పిడుగు కన్నా నేనేమాత్రం తక్కువ కాదు అని ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా ఈ బుల్లెమ్మ ఏ విధంగా అందరినీ అలరిస్తుంది అంటే, సో సేవ్ ద టైగర్స్ చూస్తే తెలుస్తుంది. దాంట్లో తెలంగాణ యాస్తో కుమ్మేసిన మన జోధా సుజాత ప్లీజ్ వెల్కమ్. లాలు దర్వాజల తెరుగోనాల్ పండగ కత్తనాని రాకబోతిది అటీకా. వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా హార్ట్ టు హార్ట్ లెక్క హిట్ డాన్స్ అనిపించిన. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా కదా డాన్స్ చేయట. అవును సుజాత అన్న, ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నా. సో నిండుగా ఉన్నావు. థ్యాంక్ యూ. సో పెళ్ళైన తర్వాత ఫుల్ ఫ్లెక్స్డ్ ఇంటర్వ్యూ అంటే ఇదే ఇదే కదా? పెళ్ళైన తర్వాత కదా నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నా ఫుల్ ఫ్లెడ్జ్ ఇంటర్వ్యూ అంటే ఇదే, నా సింగిల్ గా. అంతేనా? అవును. అసలుకి సేవ్ ద టైగర్స్ అందరూ లెక్క అయితే మందో లెక్క. ప్రియదర్శి పేరుగా అర్పించేశావు. రాకేష్తో కూడా ఇలానే ఉంటుందేమో ఇంట్లో అనిపించింది అందరికి కూడా ఒక్కసారిగా ఆ సిరీస్ చూస్తున్నప్పుడు. మాకు నీకు ఎలా అనిపించింది? మంచి రెస్పాన్స్ వచ్చింది, బయట ఎక్కడ చూసినా నీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అవునన్నా, అంటే అసలు నాకు నేను ఒక 2-3 డేస్ ఆ ట్రాన్స్లోనే ఉండిపోయినా. ప్రివ్యూ చూసిన తర్వాత ఏంది అసలు నేనేనా ఇంత బాగా యాక్ట్ చేసిన, నా లొకేషన్లో నేను చేస్తున్నప్పుడు నాకు ఏం తెలియలే. కానీ ప్రివ్యూ చూసుకున్న తర్వాత అది కూడా పెద్ద స్క్రీన్ మీద ఫస్ట్ టైం కదా. సో 2 డేస్ ట్రాన్స్లో ఉండిపోయినా. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్న. అందరు అది సేవ్ ద టైగర్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి అందరు రాకేష్ గారిని కూడా అడగడం మొదలుపెట్టారు, మీతో సుజాత ఇట్లనే ఉంటుందా, అన్నిట్లో ఒరిజినల్ క్యారెక్టర్ అని చెప్తుంది కదా, మీతో కూడా ఇట్లనే ఉంటుందా అని. కానీ ఏమో అన్నట్లు ఉంటుందేమో, కానీ అంత మంచిగా ఉంటావా? సో యూజువల్గా అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత, అరే ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీ జీవితమే మారిపోయిందిరా అని యూజువల్గా హస్బెండ్ అంటుంటారు బయటకు వస్తే. అవును.
అదేంటో నువ్వు మావాడి జీవితంలోకి వచ్చిన తర్వాత నీ నా జీవితం లైఫ్ మారిపోయింది. మారిపోయింది నిజంగా అన్న. అంటే తనతో పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నా లైఫ్ మంచి మంచి సక్సెస్ దాంట్లోనే ఉన్నా. ఆయన పరిచయం అయిన దగ్గర నుంచి, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పను, పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నా లైఫ్ మంచి పొజిషన్లోనే ఉన్నది. బంగారు బాతు బంగారు అనమాట. అవును, ఆయన వల్ల బాగా కలిసి వచ్చింది నాకు, నా వల్ల ఆయనకి ఏం కలిసి వచ్చింది అందుకే వదలకుండా పట్టుకున్నావు గట్టిగా. గట్టిగా. బట్ మెయిన్ నీ బలం అంటే జర్నలిజం అని చెప్పుకోవచ్చు. అవును. అలాంటిది జర్నలిజం వద్దనుకొని యాక్టింగ్ వైపు వచ్చేటప్పుడు స్టెప్ వేసేటప్పుడు భయం అనిపించలేదా? అంటే కావాలని వదిలేదన్న, ఇంకా సిచ్యువేషన్స్ అన్ని పీక్స్లో ఉండే అనమాట. అటు మ్యారేజ్ వర్క్స్ ఒకటి, ఇటు వెబ్ సిరీస్ వర్క్ ఒకటి, దానికి అసలు నేను నాకు ఫుల్ టైం నేను ఇవ్వలేకపోతున్నాను, న్యాయం చేయలేకపోతున్నాను నేను. సో కొంచెం గ్యాప్ తీసుకుందాము, ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా సెట్ అయితే ఇన్ కేస్ మళ్ళీ ఆ పొజిషన్ తీసుకుందాము. కానీ ఈ టైంలో అసలు దేనికి న్యాయం చేయకుండా మనం వెళ్ళి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అనుకున్నాం. సో బయట ఎంతో మంది మంచి మంచి హైట్, వెయిట్, ఫిజిక్ ఉన్న మంచి మంచి హీరోస్, మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని రాకేష్ ఒక్కడే ఎందుకు నచ్చాడు సుజాత కంటే ఏమని చెప్తా? బికాస్ ఆఫ్ రాకేష్ కాబట్టి. రాకేష్ అని ఓకే, మాకు తెలుసులే. ఎందుకు అంటే ఈ కాలంలో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, ఫ్యామిలీ గురించి ఆలోచించి, కెరియర్ గురించి ఆలోచించి, బేసిక్గా ఈ ఫీల్డ్లో ఉన్న మనలాంటి వాళ్ళకి ఇప్పటి వరకు మనం ఎంత కష్టపడి వచ్చినామో అది ఫ్యూచర్ కూడా మన కష్టాన్ని అర్థం చేసుకొని మనకు సపోర్ట్ చేసేటోళ్ళు అయితేనే మనం లైఫ్ లాంగ్ లీడ్ చేయగలుగుతాం. మనం బయటికి కనిపించేది అంత ఒకటి ఉంటుంది, మన పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. అది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళతోనే మనం 7 అడుగులు వేసి 7 జన్మల వరకు నాకు ఈ భర్తనే కావాలి అని అనుకుంటారు. నేను నా లైఫ్ రాకేష్ గారితో స్టార్ట్ చేసినప్పుడు మేమిద్దరం మంచి దోస్తులం, స్టిల్ ఇప్పటికీ దోస్తులమే. అన్నీ అంటే ఒకనొక టైం వచ్చినప్పుడు అన్నీ షేర్ చేసుకుంటుండే అనమాట. బేసిక్ ఎవరితో నేను నా లైఫ్ జర్నీ షేర్ చేసుకోను. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చెప్పి, సో మ్యారేజ్ మీద కూడా తను ఎట్లా ఉండేనో నేను కూడా అట్లా ఉండే. అమ్మో పెళ్ళంటొద్దు, వచ్చేటోడు ఎట్లా చూసుకుంటాడో తెలియదు, మన కెరీర్ ఇప్పటివరకు ఇండిపెండెంట్గా మంచిగా లీడ్ చేసినాం అనే భయం ఒకటి ఉండే. తినతో నేను చెప్పిన తర్వాత అసలు పెళ్ళే వద్దన్నోడు పెళ్ళి గురించి ఆలోచించడము, సో మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరు ఫ్యామిలీ డిస్కషన్స్ రావడము, సో మంచిగా అనిపించింది. యా, సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. ఏంటి ఎంత భయంగా ఉన్నాడు ఆ పిక్ లో మనోడు? అన్ని నాతో దిగి అన్ని ఫోటోలలో అట్లనే ఉంటాడు. భయపడతాడా? భయపడ్డట అంతేం లేదన్న, భయపెడతాడు. బయట షో చేస్తాడు అయితే పెద్ద భయపడిన వాళ్ళలాగా. చూడు పక్కన చూడు, లక్ష్మీదేవి కలకల అడిపోతుంది. రాకేష్ ఫీలింగ్ ఏంట్రా ఫస్ట్ నువ్వు యాక్ట్ చేయటం చూసి? అది ఈ రేంజ్ లో యాక్ట్ చేయటం చూసి ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా చెప్తూ ఉంటాడు, అంటే నీ క్యారెక్టర్కి నేను కరెక్ట్గా జబర్దస్త్లో నేను వాడలేకపోతున్నాను. జబర్దస్త్లో చేస్తాం కదా, నేను కరెక్ట్గా నీకు తగ్గ క్యారెక్టర్ నేను అది చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉండే. ప్రివ్యూ చూసిన తర్వాత అసలు ఇది నువ్వంటే ఇట్లుంటుంది, ఎంత పక్కన వాళ్ళు ఎంత పోటాపోటీగా చేసినా వాళ్ళకి ఇచ్చి పడేసేటట్టు ఉంటుంది నీ క్యారెక్టర్. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా చేసిండు తేజ అన్న. చాలా అంటే చాలా బాగుంది క్యారెక్టర్, మస్తు చేసినావు అసలు. దీని తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేసినా నీకు మైల్ స్టోన్ అంటే ఇదే, నీకు లైఫ్ టైం నీకు మంచి పేరు వచ్చేది ఇది అని చెప్పేసి అన్నాడు. బట్ చూసిన వాళ్ళందరికీ అనిపించింది ఏంటంటే ఇన్ని రోజులు ఏమైపోయింది అసలు ఈ అమ్మాయి, ఇంత మంచి యాక్టింగ్ స్కిల్ ఉంచుకొని ఇంతకుముందు ఎందుకు చూపించలేకపోయింది? ఎలా అనిపించావంటే పెద్ద పెద్ద హీరోస్ కూడా ఒక అక్కో చెల్లెల్లో ఒక అమ్మేసినా కానీ సెట్ అయ్యేలాగా అనిపించింది. అంత హుందాతనం ఉంది. చిన్నగా వైట్ వేసి ఒక పాత చీర కట్టేసినా కానీ అమ్మలాగా కనిపించింది, అంత లుక్ ఉంది స్క్రీన్ మీద. బట్ బయట చూస్తే అట్లా అనిపించలేదు మాకు. కొంతమందికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే స్క్రీన్ మీద సెటిల్డ్గా కనిపించడం. దేవుడు అది మీకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీని తర్వాత అసలు నాకు వచ్చిన కాంప్లిమెంట్స్కి నాకు మైండ్ పోతుంది. అవునా? అంటే ఫస్ట్ వెబ్ సిరీస్ కదా, నేను ఏ ఇంటర్వ్యూలో అయినా ఇప్పటివరకు ప్రమోషన్ వాటిలో చేసిన దాంట్లో అవునండి నాది ఫస్ట్ అని చెప్పిన. కానీ చాలా మంది అసలు నీ ఫస్ట్ దానిలాగా నువ్వు చేయలేదు, ఎన్నో మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ చేసినావు, దట్టు మంచి లీడ్లో ఉన్న క్యారెక్టర్ దర్శి గారు పక్కన నువ్వు అసలు దర్శి గారు కూడా కొన్ని దాంట్లో దర్శి గారు కూడా కనిపించలేదు నువ్వు మాట్లాడిన డైలాగ్లకి అని చెప్పేసి అన్న. షూటింగ్ లొకేషన్లో నేను మాట్లాడుతున్నప్పుడు దర్శి గారు బాగా నవ్వుతుండే, అంటే నా అన్ని ఊర్తిట్లన్నా, నేను నా భాష పాలిష్గా రాదు, ఏది మాట్లాడినా రియల్గా కూడా రాదు.
సో లొకేషన్ నేను మాట్లాడుతుంటా అంటే నేను మాట్లాడింది ఇంత ఫన్నీ ఉందా, ఇంత నవ్వొచ్చేటట్టు ఉందా అని నాకే క్వశ్చన్ అనిపించేది. ఓకే. దాని తర్వాత ఇంకా అందరూ మంచి క్యారెక్టర్ ఇది, చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే నువ్వు చేసినావు అని చెప్పేసరికి అసలు ఆ 2 days నేను ట్రాన్స్లో ఉన్నా అంటే ఆలోచించండి. ఏ డైలాగ్స్ చెప్పేటప్పుడు అమ్మ నీ అమ్మ ఏంటి ఇట్ట చెప్తుంది డైలాగ్స్ అని దర్శి అంటే అనుకున్న ఇప్పుడు రోల్. ది ఏమంటారు, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునేది ఉంటుంది అన్న. నైట్ సీన్ ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే బాటిల్ తీసుకొచ్చి పిల్ల నిన్ను తిట్టిందని నువ్వేం బాధపడకు, ఏం కాదు చిన్న పిల్లనే కదా అని నేను అనుకుంటేనే పిల్లని తిడతా ఉంటా అనమాట. తిట్టే దాంట్లో ఊకో బావ నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నీకేం తక్కువ అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడేటప్పుడు అక్కడ గయ్యాడు దానిలాగా ఇటు ప్యాంపరింగ్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ బాటిల్ తీసుకొని పోయేటట్టు తిడతా అనమాట. ఊకోరా నిన్ను అట్లనే తిట్టాలి, ఊరోళ్ళు అందరు తిట్టాలి, దుమ్మెత్తి పోయాలి నీ మీద మనవే, నీకు ఎంత చెప్పినా కూడా నువ్వు విననేను, నువ్వు ఇట్లనే గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఈ గల్లీలలోనే పడి చావు, ఇక్కడనే చావు, నువ్వు నా బాటిల్ నాకు ఇచ్చేయని చెప్పేసి పోతా అనమాట. యాక్చువల్ అక్కడ ఎక్కువ తిట్లుండే, దాన్ని చాలా ట్రిమ్ చేశారు. అంటే ఇంతగానం తిట్టకు అని. దర్శి అసలు నవ్వుతూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా. వామ్మో ఎవరైనా తిడితే కోపం రావాలి, పిల్ల తిడుతుంటే నాకు ఇంకా నవ్వు వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నా నేను అని చెప్పి. కాదు యూజువల్ గా డైలాగ్స్ చెప్పడం ఓకే, ఎవరైనా కానీ బై హెడ్ చేసి ఏదో విధంగా చెప్పొచ్చు. ఈ తిప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు? సూర్యకాంతమ్మ, ఛాయాదేవి అయి ఉంటది వాళ్ళ ప్రభావం. అంటే వాళ్ళు గుర్తొచ్చారు మాకు. తిప్పులు తొందరకు రావు ఎవరికి. తెలంగాణ శకుంతల గారు, సూర్యకాంతమ్మ, వీళ్ళ అంటే బేసిక్ గా నేను చిన్నప్పటి నుంచి గయ్యాడదాన్నే కదన్న, నన్ను గయ్యాడి క్యారెక్టర్లు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుండే. మన లోపల ఉంది కూడా అదేనా? అయ్యో నేను సాఫ్ట్ గా కూర్చొని అమ్మాయిని కాదన్న, గయ్యాడదాన్ని నేను, బాగా బాగా గయ్యాడదాన్ని. అంటే నాకున్న పరిధిలా బయటికి పోతే, బయట తెలియని ప్లేస్ లకు పోతే వామ్మో ఈ పిల్ల నోట్ల నాలుకున్నది, అసలు ఏంది ఇంత సైలెంట్ కూర్చున్నది అనుకుంటారు. నేను చూసినా కూడా అలానే అనిపించింది రుచి. ఎట్లా బతికిద్దో ఏంటో నోట్లో. రాకేష్ గారు కూడా అప్పుడప్పుడు అదే అంటారు. అంటే ఎప్పుడన్నా నేను డల్ గా కూర్చొని లేకపోతే నేను ఆలోచించుకుంటా, ఎట్లా ఆలోచిస్తా అంటే మళ్ళా అమ్మో ఈ దేశాన్ని అంతా నేనే కాపాడాలేమో అన్నట్టుగా ఆలోచిస్తా ఉంటా కొన్ని సందర్భాలలో. ఎట్లా బతుకుతుందో ఎందుకు ఇంత మాయకంగా ఉంటది ఇది అని అంటాడు కొన్ని. కాదు, మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని చెప్పగానే, మీ లవ్ బయటికి రాగానే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంత ఈగర్గా వెయిట్ చేశారు ఆడియన్స్ అందరూ కూడా. అంత ఈగర్గా వెయిట్ చేయించారు. కావాలని వెయిట్ చేయించారా లేకపోతే ఏంటి అసలు? కావాలని వెయిట్ చేయించేది లేదు. అంటే ఇంట్లో డిస్కషన్స్, మా ఇంట్లో వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఇట్లా అందరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడే 1 year డెఫినెట్గా కావాల్సింది. ఎందుకంటే తను ఆ టైంలో మూవీ చేస్తున్నాడు, వంటావా మామ వంటావా మెయిన్ లీడ్ చేస్తున్నాడు. నాకు అదే టైంలో సేవ్ ద టైగర్స్ వచ్చింది. 2 ప్రాజెక్ట్స్ ఇద్దరం కెరియర్లో బిజీగానే ఉన్నాము. ఇప్పుడు మ్యారేజ్ అనుకుంటే మళ్ళీ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లా కాకపోయినా 2-3 months పెళ్ళైన తర్వాత ఇంకా పుణ్యక్షేత్రాలను అవ్వని ఇవ్వని తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడే కాదు 1 year తర్వాత చేసుకుందాం కొంచెం ఫ్రీ టైంలో అని చెప్పేసి అనుకున్నాం. ఎప్పుడు డిసెంబర్లో అవ్వాల్సింది మొన్న జరిగిపోయింది. ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసావా, మనోడు ప్రపోజ్ చేసాడా? అది అసలు ప్రపోజ్ అనేది జరగలేదన్న. మాకు ఏదో స్టేజ్ల మీద చేసినాం కానీ డైరెక్ట్ ప్రపోజ్ అట్లాంటిది ఏం లే. మాకు కూడా కొన్నిసార్లు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది, అసలు ఎట్లా ఫ్యామిలీ వైజ్ పెళ్ళి అనేది ఎట్లా కనెక్ట్ అయినాం మేము అని చెప్పి. లవ్ అంటే అంత ప్రాపర్గా రెడ్ డ్రెస్ వేసుకోవాలి, లవ్ బెలూన్ ఇవ్వాలి, అట్లాంటి స్టేజ్ల మీదనే ఏమంటారు మన జబర్దస్త్ స్టేజ్ మీద ఒకటి, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒకటి, ఇవి ఇట్లనే ప్రపోజ్ చేసింది. బట్ లాస్ట్ టైం రాకేష్ ఇక్కడికి వచ్చినప్పుడు మదర్తో చెప్పాడు అనమాట, అమ్మ చెప్పింది రాకేష్ కి పెళ్ళి అంటేనే ఆలోచన లేదు, అసలు పెళ్లి మీద ఒపీనియన్ లేదు, పెళ్ళి అంటే వీడికి ఉన్నంత వేరే ఆలోచనలు ఎవ్వడికి ఉండవు కూడా. అలాంటి వాడిని సుజాత మార్చిందంటే నేను నమ్మలేకపోయాను. ఎలా మార్చిందో కూడా అర్థం కావట్లేదు. కన్న తల్లికి నాకే అర్థం కావట్లేదు అంటే సుజాతని అడిగి తెలుసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే అన్న, నేను మంచి ఫ్రెండ్ అయినప్పుడు నేను కూడా ఎవరినో ఒకళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోరాదు, ఎందుకు ఇంతగానో మధ్యస్తున్నావు, ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకోమని అంటారు కదా. నేనే రాకేష్ గారిని అన్న ఓకే కొన్ని సందర్భాలలో. అట్లా ఉండడము, సింగిల్గా ఉండడము ఒక ఏజ్ వరకే కరెక్ట్గా ఉంటుంది, కొన్ని దాటిన తర్వాత భార్యతోడు అనేది డెఫినెట్లీ అవసరం. చూసుకో, పెళ్లి చేసుకో, ఎందుకు నీకున్న దానికి మస్తు మంది అమ్మాయిలు వస్తారని ఇట్లా చెప్తుండే నేను. అట్లాంటిది నేనే అమ్మాయిని అవుతాను. నువ్వు అవ్వాల్సి వచ్చిందా లేకపోతే?
కావాలనుకున్నా ఆయన అంతే. నువ్వే అనుకున్నావు ఫస్ట్. అంటే అట్లా అని చెప్పలేనన్న. ఇద్దరము ఇద్దరి సైడ్ నుంచి ఉండే. అంటే ఆడోళ్ళ దగ్గర ఒక గుణం ఉంటది. ఏందంటే అవతలోళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారు, మనల్ని కోపంగా చూస్తున్నారు. అదే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మన మన నుంచి అవతలోళ్ళు ఎట్లుంటున్నారు అనేది తెలుసుకోగల శక్తి ఉంటది ఆడోళ్ళకి. ఇన్బిల్ట్ కూడా. అది అది ఒప్పుకోవాల్సిందే. అది అబ్బాయిలందరూ తెలుసుకోండి. ఒప్పుకోవాల్సిందే అది. సో మేబీ నాకు దాని వల్లనే నిజంగా తినే నా లైఫ్ టైం అయితే బాగుంటది అని అనుకున్నా. ఏ టైంలో అనిపించింది, అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, ఏ మాటల్లో అనిపించింది రాకేష్ నాకు కరెక్ట్ లైఫ్ లాంగ్ నా హస్బెండ్గా 7 జన్మలు, నువ్వు అన్నట్టుగా 7 అడుగులు 7 జన్మలు, 7 జన్మల ఈ డైలాగులన్నీ ఎప్పుడు అనిపించాయి నీకు? టింగ్ అని బెల్ కొట్టింది. అంటే బెల్లు కొట్టడాలు, ఏమంటారు ఉరుములు ఉరుమరాలు అట్లాంటివి ఏం లేవు. మా ఇద్దరి పరిచయంలో చాలా వరకు కూడా నన్ను బాగా కేరింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. కేరింగ్ చేయడం కానీ, కొంచెం సపోర్ట్ చేయడం కానీ, ఎప్పుడైనా నేను లోన్లీగా లేకపోతే ఏదైనా వర్క్లో నేను డిస్టర్బ్ ఉన్నా కూడా సపోర్ట్ చేసే విధానం బాగా నచ్చేది చాలా సందర్భాలలో కూడా. కొన్నిసార్లు ఇక్కడ ఫ్యామిలీ ఉండేది కాదు కదా, నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని అనమాట. ఆ టైంలో కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఏంటంటే నా హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను లైట్ తీసుకొని ఇంట్లో కూర్చునేదాన్ని అన్నట్టు, ఏం కాదు ఏమవుతుంది అన్నట్టు. కానీ అట్లాంటి టైంలో వచ్చి కొంచెం కేరింగ్ చేయడము, లేకపోతే అట్లా కాదమ్మా తినాలి అని చెప్పేసి తిని మెడిసిన్. ఆడోళ్ళు బేసిక్గా ఫ్లాట్ అయ్యేది ఇట్లాంటి విషయాలలోనే, కేరింగ్లోనే ఫ్లాట్ అవుతారు. మేబీ నాకు కూడా ఆ గుణం నచ్చిందేమో, నేను కూడా ఒక ఆడపిల్లని కాబట్టి. ఓకే, అది సంగతి. అయితే ఫస్ట్ అట్నుంచే వచ్చింది, మన తప్పు లేదు. తప్పేదైనా మంచిగా జరిగింది. మరి అంతమంది ఆడవాళ్ళు ఉండగా ఎందుకు సుజాతకి కేరింగ్ ఇవ్వాల్సి వచ్చింది? అసలు నిజంగా వేరే ఆడవాళ్ళతో అంతగానం కూర్చొని మాట్లాడాడు. ఎవరైనా వచ్చినా కూడా అమ్మ నమస్తే అని చెప్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు, మాట్లాడాడంత. మేబీ నాతోని ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయడానికి 1 ప్రాంతం అయి ఉండొచ్చు, 2 తనకిష్టమైన తెలంగాణ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, 3 నన్ను చూసిన విధానం అయి ఉండొచ్చు. మేబీ నేను కూడా ఆ కాలం దాని లెక్కనే ఉంటా కదా, రాకేష్ గారి ఆలోచనలు కూడా ఆ కాలం లెక్కనే ఉంటాయి కాబట్టి మేబీ నాతో మాట్లాడడానికి, మేబీ నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుంటది. సినిమాలో కూడా పక్కా తెలంగాణ యాస. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా మంది మాట్లాడేస్తున్నారు, కొంతమంది అయితే నేర్చుకొని మాట్లాడేస్తున్నారు, కొంతమంది రాకపోయినా కానీ శతవిధాల ప్రయత్నించి ఫ్లాప్ అవుతున్నారు కూడా. అలాంటిది ఓన్లీ తెలంగాణ యాస్తోనే చూస్తే ఈ అమ్మాయి తెలంగాణ యాస తప్ప వేరే చేయలేదు కదా, ఒక మైనస్ కూడా పడిపోయింది కదా. 2 వచ్చా నీకు? అంటే ఓకే మేనేజ్ చేయగలుగుతాను, కానీ ప్రాపర్గా మాట్లాడడం అనేది తెలంగాణనే వస్తుంది. నా కొద్దిసేపు మంచి ఇట్లా మాట్లాడినా మళ్ళీ తెలియకుండానే ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతా అనమాట తెలంగాణ. సో మేబీ ఇందాక మీరు అన్నట్టు డబ్బింగ్ చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి యాక్టింగ్ పరంగా మాత్రం ఎట్లనైనా చేస్తా. లిప్సింక్ ఇవ్వచ్చు, లిప్సింక్ ఇవ్వచ్చు కాబట్టి డబ్బింగ్ లో మేనేజ్ చేయొచ్చు కదా. సో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆర్టిస్ట్ గా ఉండిపోవాలనుకుంటున్నావు? ఆర్టిస్ట్ గా అంటే ఏమో ఇచ్చిన అవకాశాలను బట్టి అన్న. బట్ ఏ హస్బెండ్ అయినా కానీ పెళ్ళి అయ్యాక లేకపోతే పెళ్లి కాక ముందే చెప్పేస్తారు, ఇద్దరం ఒకే ఫీల్డ్ లో ఉంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, రేపటి రోజున మళ్ళీ చాలా చూస్తున్నాం డైవర్స్లని, గోడవ ఎన్ని అవసరమో మనకి వద్దు, నువ్వు ఈ ప్రొఫెషన్లోకి రావద్దు, నువ్వు హ్యాపీగా హోమ్లీగా హౌస్ వైఫ్గా ఉండిపో, నా మంచి చెడులు చూసుకో, ఇలాంటి చెప్పడం ఏమైనా జరిగిందా రాకేష్ కూడా? ఇప్పటి వరకు అయితే అసలు అట్లా ఏం చెప్పలేదన్న. ఇన్ కేస్ పెళ్ళి అనేది మాట్లాడినప్పుడు కూడా నేను డిస్కస్ చేసి ఉండే, ఎందుకంటే మనం ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి. సో వద్దంటారా ఆఫ్టర్ మ్యారేజ్, లేకపోతే నేను హౌస్ వైఫ్ లాగానే ఉండాల్సి వస్తుందా, లేకపోతే అడిగాను ఉండాల్సి వస్తుందా చెప్తే, అంటే సడన్ గా పెళ్ళైన తర్వాత నువ్వు అవి చెయ్యకు అని అంటే మనకు మనిషి మీద నెగిటివ్ థాట్ రావచ్చు. అదే మ్యారేజ్కి బిఫోరే తెలుసుకుంటే అదే పెళ్ళైన తర్వాత వద్దన్నాడు కదా, ఆయన తప్పు పట్టాల్సింది ఏమున్నది అనే మన మైండ్ని కూడా మనం సెట్ చేసుకోవాలి కదన్నా. సో అట్లా అడిగినప్పుడు అసలు నాకు నేను ఇష్టపడి లేకపోతే మనం మ్యారేజ్ చేసుకున్నదే ఒక ఫీల్డ్లో ఉన్నామని చెప్పి, నేను పడే కష్టం లేకపోతే నా వర్కింగ్ స్టైల్ ఏందనేది నీకు తెలుసు, నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు నీ వర్కింగ్ ఆఫ్ స్టైల్ నాకు తెలుసు, ఇద్దరం మ్యూచువల్గా ఉన్నాం కాబట్టి మన జర్నీ ఇన్ని రోజుల నుంచి కూడా సాఫీ ఉన్నది, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అట్లనే ఉంటుంది, అట్లాంటిది ఏం టెన్షన్ పెట్టుకోకు, కాకపోతే నువ్వు వర్క్లో నువ్వు ఎప్పుడన్నా నువ్వు స్ట్రెస్ అయ్యి నేను ఇంకా చేయలేను అనుకున్నప్పుడు అది నీ డెసిషన్, కానీ నేనైతే ఎప్పుడు వద్దని చెప్పను అని అన్నాడు. సో సేవ్ ద టైగర్స్ నేను చేయడానికి గల ఎన్నుకున్న నా బ్యాక్ బోన్ కూడా తనే అనమాట. అంటే తేజ అన్న వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు ఎవరో, అంటే మూవీస్ దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తుండే, కానీ నేను ఆఫీస్కి వెళ్ళే అంత కూడా భయం అనమాట నాకు, నేను పోయేదాన్ని కాదు.
ఎందుకు ఏమో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా నేను ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, మేబీ ఆ క్యారెక్టర్ ఇష్టం లేకపోయినా నేను మొహమాటంకి సార్ నేను మొహం మీద కూడా నేను చెప్పలేను సార్ నేను చేయలేను అని చెప్పి, ఎందుకు అదంతా అని చెప్పేసి నేను లైట్ తీసుకొని ఉండే. కానీ తిను రాగానే ఒకరోజు నేను తినతో డిస్కస్ చేసినాను, తేజ అన్నానే ఎవరు నాకు కాల్ చేశారు, మీకు తెలుసు అంట తను అని అంటే, అయ్యయ్యో నాకు తెలుసు, స్పెషల్లీ నీకే కాల్ చేసి నిన్ను రమ్మన్నాడు అంటే డెఫినెట్గా అక్కడ ఏదో సంథింగ్ ఉండే ఉంటుంది, ఒక క్యారెక్టర్ని నీ మీద అనుకున్నాడు అనుకోవడం చాలా రేర్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఒక పర్సన్ని బట్టి అనుకోవడం చాలా రేర్. నీకు వచ్చింది అని అంటే అది ఏదో నీకు లక్ రాసి పెట్టున్నట్టున్నది, నువ్వు డెఫినెట్గా నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోను అని చెప్పేసి అన్నాడు ఆఫీస్కి. ఓకే. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఇది అని అంటే, అసలు ఇంకా ఈ క్యారెక్టర్ నీకు మంచి పేరు తీసుకొస్తుంది, డెఫినెట్గా చేయను అని చెప్పేసి అన్నాడు. సో బిఫోర్ జర్నలిస్ట్ సుజాతగా ఉన్నావు కాబట్టి డెఫినెట్గా సొసైటీలో ఒక గౌరవం ఉంటుంది జర్నలిస్ట్కి ఎస్పెషల్లీ. బట్ నీకు అప్పుడు ఓకే చాలా బాగుంది లైఫ్, బయట కూడా బాగుంది, ఇచ్చే గౌరవం అనిపించిందా, లేకపోతే పెళ్ళైన తర్వాత రాకేష్ లవర్, రాకేష్ వైఫ్ ఈ గౌరవం ఎక్కువ ఉందా ఇప్పుడు సొసైటీలో? అంటే ఆబ్వియస్లీ మనకు ఇండిపెండెంట్గా మనం సంపాదించుకున్నది మనకు మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. కానీ ఎంత ఎవరికైనా సరే ఆడపిల్లలకి ఎస్పెషల్లీ భర్తతో వచ్చిన ఐడెంటిటీ కూడా చాలా కిక్కిస్తుంది. సో బట్ మీ ఆయనకి నీ ద్వారా వచ్చిన పేరు ఎక్కువ కిక్కిస్తుందంట. అమ్మో అమ్మో అది 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 ఇన్ కేస్ నేను విన్నా అంటే అది నేను లక్కనే అనుకోవాలి. కానీ ఏ భార్యకైనా ఆడోళ్ళకు బేసిక్గా భర్తలతో వచ్చే పేరు చాలా మంచి గౌరవాన్ని ఇస్తుంది అన్న. అంటే ఫలానా రాకేష్ వాళ్ళ వైఫ్ అని అంటే వదిన అని పిలవడం కానీ, అక్క అని పిలవడం కానీ ఇట్లాంటిది. అంటే నాకున్న దీనికి జర్నలిస్ట్గా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుజాత అనే పేరే నాకు అక్క చెల్లె అనేది తీసుకొచ్చింది. అవును. రాకేష్ గారు తోడైన తర్వాత వదిన అన్న పిలుపుని కూడా తీసుకొచ్చింది. సో ఏదైనా సరే కుటుంబ సభ్యురాలనిగా స్వీకరిస్తున్నారు అందరూ, అది ఇంకా హ్యాపీ ఉంటుంది. ఎందుకన్నానంటే నీ గురించి ఒకరు బయట పంపారు. ఓ సో ఒకసారి హాయ్ బావ, సుజాత గురించి ఒక 2 మాటలు చెప్పాలి అంటే ఈ వీడియో సరిపోదు, డేస్ సరిపోదు. నన్ను అడిగితే నేను పుంకాలుగా చెప్తాను. ఫైనల్గా ఒకటి సుజాత గురించి చెప్పాలి అంటే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, నన్ను భరించడం చాలా 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 కష్టం. నన్ను బాగా భరించింది. ఆ విషయంలో సుజాతకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే నన్ను భరించడం అంత ఆషామాషి విషయం కాదు. మా అమ్మగారి తర్వాత నన్ను అంత అర్థం చేసుకొని నా మైండ్ సెట్ దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ నా మూమెంట్తో సహా అన్నీ నన్ను అలా క్యాప్చర్ చేసింది. సో దేవుడు అందుకేనేమో మనకి అంటారు కదా, సెట్ చేసి పెడతాడు దేవుడు గంతకు తగ్గ బొంత అని. సో అలా నా లైఫ్లో సుజాత. తన విషయానికి వస్తే ఒక ఆర్టిస్ట్గా బేసికలీ తనలో ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారు, మంచి టాలెంట్ గర్ల్, బాగా అందులో షార్ప్నెస్ గర్ల్. అందరిలోగా నాకు అన్నిటికన్నా నాకు అమ్మాయిలో నచ్చేది ఏంటంటే పొదుపు ఎక్కువ చేస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడుతుంది. ఈ రోజున్న ఆడపిల్లలతో పోస్తే తను ఎప్పుడో పాతకాలంలో పుట్టాల్సిన అమ్మాయి యాక్చువల్లీ ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తుంది. అంటే మనం టెకిటీచి తీసుకునే విషయాన్ని కూడా చాలా లోతుగా వెళ్ళి వాదిస్తుంది, మాట్లాడుతుంది, చేస్తుంది. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి. నేను చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను, సారీ సుజి. మా ఫ్యామిలీ విషయానికి వస్తే సుజాత ఎలా ఉంటుందో ఏంటో, నేనే మా ఫ్యామిలీతో అల్లరల్లరిగా ఉంటాను, అలాంటి వ్యక్తిని ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ తను అర్థం చేసుకునే విధానం, అందరినీ చూసుకునే విధానం, అందరినీ సమన్వయ పెట్టే విధానం ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీ సుజాత. ఒకటైతే చెప్పగలను, ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు భారీగా ఉండాలి అని. ఇంకా ఎన్నో 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 ఆ మెయిన్ థింగ్ ఏంటంటే తను ఇంట్లో పని చేస్తుంది, నా పని చేస్తుంది, తన ఆర్టిస్ట్గా తన కెరియర్లో బయట షూటింగ్ చేసుకుంటూ ఉంటుంది, నాతో పాటు నన్ను తట్టుకుంటూ నాతో షూటింగ్ చేయడం అని అంటే అది పెద్ద విషయం అనమాట. సో ఇన్ని రకాలుగా పాపం తను తట్టుకుంటూ ఉంటుంది. సో ఎప్పటికైనా తన్ని నేను పూర్తిగా అర్థం చేసుకొని తన్ని హ్యాపీగా చూసుకుంటానని ఒక భరోసా మాత్రం నేను ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వగలను. ఎయిర్పోర్ట్లో ఉన్నాను బాబా, ఎందుకన్నా ఎక్కువ చెప్తే పక్క వాళ్ళు ఏంటి భారీ పిచ్చాడు అనుకుంటూ ఉంటారు. సరే బాయ్ బాబా. తెలియదు కదా. నేను నా ఎయిర్పోర్ట్లో ఉన్నాడని చెప్పి నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎయిర్పోర్ట్లో ఉన్నానని చెప్పేసి. నేను కూడా నువ్వు వచ్చే ముందు ఒక 2 minutes ముందు టక్కన మెసేజ్ పెట్టాను, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ సెండ్ మీ అని చెప్పి.
ఎక్స్పెక్ట్ చేయలే ఇంత చెప్తానని. ఇవి ఏమన్నా అడిగితే అమ్మ ఆమె నేను తట్టుకుంటే చాలా కష్టం అవుతుంది అని అంటాడు ఒకటే మాట. అంతే. అంటే ఇలాంటి షోల ద్వారానే ఎంత లవ్ ఉందో కూడా తెలుస్తుంది. రియల్ లవ్ తెలుస్తుంది. రియల్ లవ్ తెలుస్తుంది. రియల్ లైఫ్ తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. అది మా చెల్లికి గిఫ్ట్ గా ఇద్దామని. థ్యాంక్ యూ అన్న. మంచి గిఫ్ట్ నాకు. అంటే నా గురించి ఏమనుకుంటాడు ఏంటిది అనేది నాకు తెలియదు. అంటే నా గురించి అంత ఓపెన్ గా నాకు చెప్పడు. ఎక్కడ ఆడోళ్ళని కూడా కొంచెం పొగిడితే మళ్ళీ వచ్చి నెత్తి మీద కూర్చుంటానే భయం అయ్యి ఉండొచ్చు. బట్ దాంట్లో ఒక మాట అన్నాడు, నన్ను భరించడం చాలా కష్టం, సుజీ కాబట్టి భరిస్తుంది అని. ఏంటి అంత సైకోనా మా బావ? చిన్నపిల్లోడు అంతే. మేము మ్యారేజ్ చేసుకుంటాము అని తెలిసిన తర్వాత తన ఫ్రెండ్స్ చాలా మంది కూడా నాతోని తన కోపిస్తే ఎక్కువ కోపం ఎక్కువ, ఓకేనా నీకు అని అన్నారు. అగైన్ అందరికంటే ఏమో కానీ తిను కూడా నాతోని అదే అంటుండే, నాకు చాలా కోపం ఎక్కువ, నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా. నాకు ఎప్పుడు అది కోపంలాగా నాకు ఎప్పుడు కనిపించలేదు. ఏమంటారు మరి నాకు అది అతి ప్రేమనో తెలియదు, ఆయన అంటే నాకు అంత ఇష్టం అనో అంత గౌరవం అనో తెలియదు. కానీ ఏ రోజు నేను అంత కోపం లాగా నేను తీసుకోలే. ఒకటి కనిపిస్తుంది, ఎందుకంటే తన వర్క్ నేను దగ్గర నుంచి నేను చూస్తున్నా కాబట్టి తనున్న పొజిషన్కి తన పైన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తను రాసుకున్న స్టోరీని అందరికీ కన్వే చేయాలి, అందరితో ప్రాక్టీస్ చేపియాలి, రిహార్సల్స్ చేపియాలి. అండ్ ఇవే కాకుండా ఇంకా క్రియేటివ్గా హీరోగా వర్క్ చేసినాడు, అండ్ స్టోరీస్ వింటున్నాడు. చాలా అంటే ఏమంటారు బాడీ పరంగా శారీరకంగా వర్క్ చేసుకునే వాళ్ళకి ఒక ఏమంట కష్టం అనేది బాడీకి తెలుస్తుంది. కానీ బ్రెయిన్తో వర్క్ చేసే వాళ్ళది బయటికి కనిపించదు. అది ఎట్నుంచి ఎటైపోతారో లేకపోతే ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బాగుండు అనేది ఒకటి తిరుగుతూ ఉంటుంది మైండ్లో. నాకు తను ఎప్పుడన్నా సీరియస్గా కనిపించినా లేకపోతే ఎప్పుడన్నా చిరాగ్గా కనిపించినా ఫస్ట్ నేను కూర్చోబెట్టి మాట్లాడతా. ఏమైంది అంటే భరించలేనంత స్ట్రెస్ ఉన్నట్టున్నది, కొంచెం రిలాక్స్ అవ్వు, దోస్తుల దగ్గరికి ఎక్కడికైనా వెళ్తావా లేకపోతే ఎటన్నా బయటికి వెళ్ళేసి వద్దామా అట్లా అని చెప్పేసి అడుగుతూ ఉంటాను అనమాట. కానీ ఎక్కువ బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తా ఉంటాను. నాకు భయం వేస్తుంది కానీ ఎప్పుడు నేను భరించలేనంత అదిగా నాకు ఎప్పుడు కనిపించలేదు. ఆయనకున్న కోపానికి నాకు చాలా ఎక్కువ కోపం అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. బట్ బయట వాళ్ళు చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే మా ఇద్దరిని దూరం చేయాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనిపించిందా? ఇద్దరు మనుషులు మంచిగా ఉంటున్నారు అంటే డెఫినెట్లీ మూడో వాళ్ళు వచ్చి చెడగొట్టడానికి చాలా ట్రై చేస్తారు అన్న. అట్లా చాలా మంది మాకు కావాల్సిన పర్సన్స్ చాలా మంది కూడా మాకు అట్లా చేసినారు. కొంచెం చెప్పడము, నెగిటివ్గా చెప్పడము. నా లైఫ్కి నేను నా స్టార్టింగ్ నుంచి కూడా ఎవరితోనైనా నాకు డిస్టర్బెన్స్ అయితే నేను వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతా. ఇప్పుడు నాకు రోషన్ అన్నతో నాకు ఏదైనా ఇబ్బంది ఉందంటే రోషన్ అన్నకు నేను ఫోన్ చేసి మాట్లాడతా. అన్న నీకు నా వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందా నాకు చెప్పు, ఎందుకంటే నాకు తెలియదు, నేను కొంచెం అల్లరల్లరి చేస్తూ ఉంటా, గోల చేస్తూ ఉంటా, నా వల్ల నీకు ఏమన్నా ఇబ్బంది అయితే నువ్వు నాకు చెప్పు, ఐఎమ్ సో సారీ, నేను హర్ట్ చేయాలని నేను మాట్లాడలేదు అనేది నేను కన్వే చేయగలుగుతా. థర్డ్ పర్సన్స్ వచ్చి మాట్లాడినరు అంటే నాకు అక్కడనే అర్థమైపోతుంది వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి. స్టార్టింగ్ నుంచి కూడా నా కెరియర్ నుంచి మా ఇద్దరి విషయంలో కూడా అట్లా చేసిన వాళ్ళందరికీ కూడా నేను చాలా షార్ప్ ఆన్సర్ ఇస్తుండే అనమాట. ఏదైనా ఉంటే నేను తన ఇద్దరం చూసుకుంటాం. తన కోపం అయితే నాకే కదా ప్రాబ్లం అవుతుంది, తనకి ఏదన్నా అయితే నేనే కదా నేను ఫేస్ చేసేది. నేను ఒక 2 months లేకపోతే 2 days చూసి కాదు, నా లైఫ్ టైం అంతా నేను ఒక పర్సన్తో నేను ఉండాలి అనుకునేది. ఎంతో అర్థం చేసుకొని లేకపోతే నేను ఎన్ని ఆలోచించుకొని ఉంటా కదా, మీరు నాకేం చెప్పొద్దు ఇట్లాంటివి అని చెప్పేసి నేను కూడా వాళ్ళకి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అగైన్ నా గురించి కూడా చెప్పుంటారు తనకి, కానీ ఎప్పుడు నాతో డిస్కస్ చేయలేదు. నేను కూడా ఎప్పుడు మీ వాళ్ళు లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు నాతో నీ గురించి ఇట్లా చెప్పినారు అని ఏ రోజు నేను డిస్కస్ చేయలే. అక్కడే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ రోజు మాట్లాడి ఆయన దగ్గర నుంచి నేను ఆన్సర్ తీసుకున్నా, పెళ్లికి ముందు లేకపోతే పెళ్లి తర్వాత వచ్చి వేరే వాళ్ళు చెప్పారు అని చెప్పేసి నన్ను ఎట్లా అడుగుతుంది, నేనేంది అనేది తనకు తెలియదా అనేది క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ మొగోళ్ళకైనా రావద్దు, ఆడోళ్ళకైనా రావద్దు, ఏదైనా ఉన్నా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. వేరే వాళ్ళ నుంచి వచ్చిన ఆలోచన నా మీద ఎందుకు రుద్దుతున్నాం అనేది మనకు ఉంటుంది, అది రావద్దు అనుకుంటుండే. అందుకే ఇప్పటివరకు మేము ఇంకా కూడా పెళ్లి కానట్టు దోస్తు లేకున్నాము అంటే మా బంధానికి మెయిన్ పునాది ఇదే అనుకుంటా నేను. ఒక థర్డ్ పర్సన్ వచ్చి మా మధ్యలో చెప్పిన అంటే నా చేతిలో వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. సూపర్ బావా, నువ్వు సేఫ్ రా, ఏదన్నా చెప్పినా కానీ నమ్మదు. లేలే, నేను మంచి ఫ్రెండ్ లాగా ఉండడానికి ట్రై చేస్తాను నేను. నీకు కొంతమంది భార్యలతో ఏమన్నా షేర్ చేసుకోవడానికి భయపడతా అని చెప్పేసి అంటా ఉంటారు. నువ్వు అట్లా ఉండకు, నేను భార్యను అనుకోకు, నేను నీ ఫ్రెండ్నే అనుకో ఆల్వేస్. అంటే
ఏదన్నా తప్పుగా నాకు కనిపించిందంటే డెఫినెట్లీ మీ అమ్మ ఎట్లా నిన్ను దండిస్తుందో నేను కూడా నిన్ను అట్లా అంట. ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ మనం లీడ్ అవ్వాలి అనంటే మనకు ఉండాలి. నేను ఏదన్నా తెలియక లేకపోతే నేను ఏదన్నా తెలిసినా సరే నేను ఏదన్నా తప్పు చేసినా అంటే కోర్స్ మా అమ్మలాగా మా నాన్నలాగా నువ్వు కూడా నన్ను అడగాలి. వాళ్ళు పంచేంత ప్రేమ నువ్వు నాకు పంచుతున్నావు అని కాదు. వాళ్ళు నన్ను ఎట్లయితే నన్ను క్వశ్చన్ చేస్తారో, ఎట్లయితే నన్ను గట్టిగా చేస్తారో నువ్వు కూడా నన్ను అట్లా చేస్తేనే మనది బాగుంటుందని, అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ రాకేష్కి నాకు బాగా తెలుసు, రాకేష్ని ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను. వన్ మ్యాన్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం, అవును, తమ్ముడు అంటే ఇష్టం, తమ్ముడు వైఫ్, పాప, అమ్మ వీళ్ళే ప్రాణం. అవును. ఎందుకంటే కష్టపడి వచ్చాడు, ఎవరు సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదు. రూపాయి అవును. రూపాయి పోగేసుకొని హైదరాబాద్లో నిలదొక్కుని సొంత ఇల్లు, సొంత కారు, అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు. అవును. సడన్గా ఇప్పుడు నువ్వు తన లైఫ్లోకి వచ్చావు. బట్ కొంతమంది ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్కి లేకపోతే ఫాస్ట్ మూవింగ్ లైఫ్కి మనం కొంత కూడబెట్టుకుందాం, జాయింట్ ఫ్యామిలీస్ వద్దు, మనం సపరేట్గా ఉందాం, మనం ఎందుకు చూసుకోవాలి, ఇలాంటి కొన్ని రోజుల తర్వాత కామన్గా, అంటే నీకు వస్తున్నాయి అని కాదు, బయట అమ్మాయిలకు వస్తున్నాయి. అంటే ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీ కదా, తనే అన్ని చూసుకుంటున్నప్పుడు వైఫ్కి అనిపించింది. నువ్వు ఆల్రెడీ ఆ ఫ్యామిలీలోకి వచ్చావు కాబట్టి నువ్వు అన్నీ చూసున్నావు. నీకేం అర్థమైంది ఫ్యూచర్లో మనం కూడా ఆయన ప్రకారం జాయింట్ ఫ్యామిలీకి వెళ్దామా, అత్తమ్మని బాగా చూసుకుందామా ఇలా అనిపిస్తుందా, లేకపోతే నీది ఇంట్లో చలామణి ఎక్కువ ఉంటుందా, అత్తమ్మది ఎక్కువ ఉంటుందా? అయ్యయ్యో, అంటే చలామణి ఏం లేదు, పాపం నన్ను బాగా అర్థం చేసుకుంటారు తను. అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను కొంచెం కుటుంబానికి నేను దూరమే ఉండే అన్న. అంటే వాంటెడ్గా కాదు, నేను హాస్టల్లో పెరిగిన విధానం అయి ఉండొచ్చు, నా స్టడీ కోసం కావచ్చు, మా తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని హాస్టల్ అయ్యి ఉండొచ్చు. తర్వాత నా ప్రొఫెషనల్ పరంగా నేను వచ్చి హైదరాబాద్లో ఉండాలి, నా కోసం మా అమ్మ వాళ్ళని ఊరికెళ్ళి పిలిపించి ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. ఆమె గవర్నమెంట్ జాబర్, మా నాన్న ఊర్లోనే ఉండగలుగుతాడు, బయట సిటీలో అట్లాంటిది మా నాన్న ఉండలేడు. అండ్ అగైన్ ముగ్గురు ఆడపిల్లలను ఇంట్లోకి వెళ్ళి పంపించిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఒక దగ్గరనే ఉండాలి, వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లో ఉండాలి ఈ ఏజ్లో వాళ్ళు అని ఏ రోజు నేను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు, నేను సింగిల్గా ఉండేదాన్ని. కానీ పర్సనల్ ఒక ఆడపిల్లగా నాకు అనిపిస్తుండే, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఉమ్మడి కుటుంబం అట్లా ఉంటే బాగుంటుంది, ఇంటికి రాగానే పలకరించేటోళ్ళు, ఇంటికి రాగానే మంచినీళ్ళు అవుతావా, లేకపోతే ఈ రోజే మన వర్క్ ఎక్కువైందని అడిగేటోళ్ళు ఇంట్లో లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది నేను 7 years నేను ఫేస్ చేసిన. కనీసం వర్క్ చేసి అంత ఇబ్బంది పడి ఇంటికి వెళ్ళినప్పుడు అడిగేటోళ్ళు ఒక్కరు కూడా ఇంట్లో లేకపోతే ఏదో ఉంటున్నాము, కెరీర్ కోసం కష్టపడుతున్నాము అనే ఫీలింగే ఉంటుంది. కానీ నేను లైఫ్ లాగా కరెక్ట్గా నేను లీడ్ చేస్తున్నా అనేది ఉండదు. రాకేష్ గారిది నాకు ఇద్దరికి మ్యారేజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను అంటే తనకంటే ముందు నేను చెప్పుకోవాలి ఫస్ట్, కాబట్టి తనతో నేను అదే చెప్పిన, నాకు ఫ్యామిలీస్ నాకేం ప్రాబ్లం లేదు, మనం అందరం ఇప్పుడు మీ ఇంట్లో అందరు ఉంటున్నారు, అగైన్ నేను లేట్గా నేను జాయిన్ అవుతున్నాను, కాకపోతే నా వల్ల ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే నాకు చెప్పండి, ఎందుకంటే నేను ఫ్యామిలీతో నేను లేను కాబట్టి. కానీ నేను ఏదో వచ్చి ఇప్పుడు నాకు లేకపోయినా ఇంట్లో వాళ్ళకు ఉంటుంది కదా, నేను కుటుంబాన్ని విడగొట్టాలనుకుంటున్నదేమో, మమ్మల్ని వదిలేసి ఆయన ఒక్కని వేరే ఇంటికి తీసుకెళ్తుందేమో, మాతో ఉంచదేమో మా కొడుకుని అనేది అత్తమ్మకు కావచ్చు, లేకపోతే మా మరిదికే కావచ్చు, మా అన్నతో మాకు ఉంచది అని చెప్పి వాళ్ళకి ఏమైనా థాట్స్ ఉంటాయేమో అని చెప్పి పెళ్ళికి ముందే అత్తమ్మతో కూడా కూర్చొని మాట్లాడినా అనమాట. మీరు ఎట్లయితే అనుకుంటున్నారో నేను కూడా కుటుంబం అందరితో కలుపుకొని నేను ఉండాలనుకుంటున్నాను, నాకు జాయింట్ ఫ్యామిలీ అంటేనే నాకు ఇష్టము, ఏ రోజు కూడా మీరు ఏ ఆలోచన పెట్టుకోకండి, నా వల్ల ఏమన్నా మిస్టేక్ అనిపిస్తే మాత్రం నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా, నేను సర్దిద్దుకుంటా, కానీ వెళ్ళి విడిగా ఉండాలనే ఆలోచన అయితే నాకు లేదు అని చెప్పిన. సూపర్. సో ఇప్పుడు వరకైతే మంచిగా ఉన్నాం. గాడ్ గ్రేస్, ఎటువంటి ఏ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఫ్యామిలీలో అందరం కూర్చొని మాట్లాడుకుంటాము. ఇన్ కేస్ నా వరకు వస్తే నేనే అందరికీ మాట్లాడి నేనే చెప్తాను, ఇది ఇట్లయితే బాగుంటుందేమో, లేకపోతే మేము ఇట్లా అనుకున్నాము, మీకు అది ఓకేనా, బయటికి వెళ్ళే మూమెంట్ వచ్చినా సరే ఇంట్లో మీరు రాగలుగుతారా, మీకు ఓకేనా అంటే, మా మరిది కూడా వర్క్ చేస్తాడు, తను కూడా ఎన్టీవీలో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇన్ కేస్ మీకు అయితే మనం వెళ్దాము, లేదంటే మేము వెళ్ళేసైనా వస్తాము, ఎట్లయినా సరే మాకు పర్లేదు అని అంటే ఇంట్లో వాళ్ళతో చెప్పిన తర్వాతనే మేము ప్రొసీడ్ అవుతాం. బావ దాంట్లో ఒకటి చెప్పాడు, రూపాయి కూడా ఆలోచించి ఖర్చు పెట్టే దగ్గరే ఖర్చు పెట్టింది, పూర్వకాలంలో పుట్టాల్సిన ఈ కాలంలో పుట్టింది అని. సో అప్పుడు ఇంటి బాధ్యతలు తాళాలన్నీ ఇక్కడికే వచ్చాయా? అయ్యయ్యో లేదన్నా, మనకు ఇన్బిల్ట్ కూడా కష్టపడుతున్న వాళ్ళకే రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలనేది తెలుస్తుంది. నా కష్టం 2500తో స్టార్ట్ అయింది. స్కూల్లో జాబ్ చేసినప్పుడు నర్సరీ పిల్లలకి చెప్తున్న దగ్గర నుంచి 2500తో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా
ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఈ డబ్బును సేవ్ చేసుకుంటే తర్వాత మనకి ఎట్లా యూజ్ అవుతుంది అనే దాని మీద నేను పెరిగినా కాబట్టి ఖర్చు పెట్టడానికి నేను భయపడతా, పెద్దగా ఖర్చు పెట్టేదాన్ని కాదు. ఓకే. మా సర్కిల్లో కూడా చాలా మంది అంటూ ఉంటారు అనమాట, ఆఫీస్లో పెద్ద పిసినారిది ఇది అని చెప్పి. పిసినారి కాదు, ప్రొటెక్షన్, ఫ్యూచర్లో మనల్ని కాపాడేది అదే అవును. కాబట్టి కొంచెం పొదుపుగా ఉంటా. రాకేష్ ఆయన కూడా బడ్జెట్ పద్మనాభమే. సరిపోయింది. ఆయన కూడా పిల్లలన్నా బడ్జెట్ గా కంటారా లేకపోతే? అయ్యయ్యో అయ్యయ్యో దేవుడు అట్లా. కానీ ఉండాలి కదన్న, ఒక పాప ఒక బాబు అని ఆబ్వియస్లీ అందరు అవే అనుకుంటారు. అవును. కానీ ఇద్దరిని దేవుడు ఎవరిచ్చినా చాలు, ఇద్దరు చాలు. అంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా, అనుకుంటున్నాం మేము. అత్తంలో నీకు బాగా నచ్చింది ఏంట్రా ఫ్యామిలీలోకి వెళ్ళాక? అంటే ఎవరినైనా ఇంటికి ఎవరు వచ్చినా సరే అన్నం పెట్టకుండా పంపించదు. సో ఆ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుతుంది. గ్రేట్. నీలో నచ్చిన క్వాలిటీ ఏంటి ఆమెకి చెప్పింది ఎప్పుడన్నా? లేదు. అంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది పిల్లలతోనే నేను ఆడుకున్నా, లేకపోతే ఇంట్లో కొంచెం రాకేష్ గారు ఇంట్లో వచ్చినారు అంటే ఇల్లు అంతా సైలెంట్ అయిపోతుంది. మనోడు కొంచెం సీరియస్ ఉంటారు. అవునా? ఇంట్లో మంచి సీరియస్ ఉంటారు. అంటే సీరియస్ మీన్స్ అది ఒక పెద్దరికం అన్న, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బాధ్యత అంతా తనే తీసుకున్నప్పుడు మనకు అది తెలియకుండానే మనకు అది వచ్చేస్తుంది పెద్దరికం అనేది. సో దానివల్ల కొంచెం అల్లరిగా అట్లా ఉండరు. నేను వచ్చి వాంటెడ్గా నేను నవ్వేయడము, లేకపోతే వాంటెడ్గా నేను అల్లరి క్రియేట్ చేస్తూ ఉంటా కదా, సో అది నచ్చుతుంది. ఎప్పుడన్నా కొంచెం ఏదన్నా హీట్ మూమెంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను ఆ ప్లేస్లో ఉండాల్సిందే అనమాట, అందరికి ఆ మూమెంట్ తగ్గడానికి. అట్లా కోపం ఎక్కువ కదా మనోడికి, పగల కొట్టటాలు. అయ్యో ఇది వరకు బాగుంటుండే, కానీ పెళ్ళైన తర్వాత పాపం అంటే నాకు ఆపోజిట్ పర్సన్స్ అన్న ఎవరైనా కోపంగా ఉన్నారంటే నేను ప్యానిక్ అయిపోతా, నాకు షివర్ అయిపోతా ఉంటుంది అనమాట. కోపం నేను తీసుకోలేను. సో మేబీ నా దగ్గర ఆ భయం చూసిండు కాబట్టి అని కోపం తగ్గించుకున్నాడేమో తెలియదు. అండ్ నాకు బేసిక్గా కూడా మనుషుల దగ్గర నాకు నచ్చింది కోపం అన్న. ఎవరన్నా నాకు ఎదురుగుండి కోపంగా చిరాగ్గా ఫేస్ పెట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేను. నాతో ముఖం నా మీద నీకు ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని కూడా నవ్వుకుంటేనే నా మీదకి గక్కాలి, కోపంగా గక్కొద్దు. నేను ఇంకా అసలు వాళ్ళ మొహం కూడా నేను చూడలేను. ఓకే, సూపర్. సో రాకేష్ కి ఈ అమ్మాయిలాను ఇంకొక అమ్మ కూడా ఉంది, జీవితం ఇచ్చిన అమ్మ. లేకపోతే జీవితాంతం నాకు ఇంకా అమ్మ ఉంటేనే నా లైఫ్ లీడ్ అవుతుంది అన్న అంత ఇష్టం ఆమంటే. షీ ఈజ్ నన్ అదర్ దెన్ రోజా మ్యామ్, గ్రేట్ యాక్ట్రెస్, ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ మినిస్టర్ రోజా గారు. ఎలా ఉంటది ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య? రోజా మ్యామ్ లేకపోతే మా విషయం అసలు బయటపడేది కదా అంత తొందరగా. అంటే మేబీ తర్వాత బయటపడేదేమో, కానీ కన్న కొడుకు తినడా లేదా అనేది ఒక తల్లికే తెలుస్తుంది అన్నట్టు కొడుకులాగానే ట్రీట్ చేస్తారు రోజా మ్యామ్ ఈయనని. కాబట్టే అంత తొందరగా మమ్మల్ని అసలు లొకేషన్లో అందరికంటే ముందు ఫస్ట్ నన్ను తనే అన్నమాట. ఓ నేను కూడా ఉన్నాను అక్కడ. మా ఇద్దరిని రోజా అమ్మనే గుర్తుపట్టింది. ఏరా ఏంటి చెప్పండి స్టేజ్ మీద అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా రోజా అమ్మనే అడిగితే చెప్పకుండా ఉంటాడా అన్నట్టు చెప్పేశాడు. ఫస్ట్ ఓపెన్ అయింది రోజా అమ్మ వల్లనే. రోజా అమ్మ లేకపోతే ఇంత తొందరగా మ్యారేజ్ మీరు ఇంకా అంటున్నారు ఇంత లేట్ అయింది కానీ రోజా అమ్మగారు లేకపోతే ఇంత తొందరగా మాకు మా రిలేషన్ బయటపడేది కాదు, ఇంత తొందరగా పెళ్ళి అయ్యేది కాదు. సూపర్ మినిస్టర్ గారు, బికాస్ ఆఫ్ రోజా అమ్మ. అసలు నిజంగా పేరుకు కొడుకు అనడం కాదు, కెరియర్ లో కానీ లైఫ్ లో తీసుకోవాల్సిన ఏదైనా సరే సజెషన్స్ విషయంలోనూ కానీ, ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మా ఎంగేజ్మెంటే కావచ్చు, మా పెళ్ళే కావచ్చు, అసలు ఆ అమ్మ చేతుల మించి చేసింది మాకు. పెళ్లి కంప్లీట్ గా రోజా అమ్మనే. మాకు మేమేదో చుట్టాల పెళ్లికి పోయినట్టు పోయినా. ఆ డ్రీమ్ రోజా గారిదా లేకపోతే నా కొడుకు పెళ్లి చేయాలి అని, లేకపోతే మనోడుకు ఉందా అమ్మ చేతుల మీదుగా చేసుకోవాలి? రోజా అమ్మ అంటుండే అరే నీ పెళ్లి నేనే చేస్తాను అంటే, మా ఎందుకంత స్పెషల్గా అంటుండే అంటే రాకేష్ గారు అసలు పెళ్లి చేసుకోను అంటుండే కదా. ఆ విషయంలో కూడా చాలా సార్లు రోజా మేము చెప్పారంట, ఎవరైనా మంచి అమ్మాయిని చూసి చేసుకోరా, వద్దు ఇట్లా సింగిల్గా ఉండొద్దురా. రోజా అమ్మ చెప్పినప్పుడల్లా తల ఊపేస్తాడు, ఓకే అమ్మ మీరు చెప్పింది కాబట్టి అని. సో అమ్మ ఎప్పటికీ అంటుండే కాబట్టి అని చెప్పేసి నేనే చేసేస్తా. మేమిద్దరం కలిసి వెళ్ళినాం అనమాట రోజా అమ్మ వాళ్ళ ఇంటికి, నగరికి వెళ్ళినాము ఫస్ట్ టైం. వెళ్ళినప్పుడు ఏం ఆలోచించుకోకండి, ఎప్పుడు మ్యారేజ్ అనుకుంటున్నారో నాకు చెప్తే నేనే చేసేస్తా, కొండ మీద చేసేసుకుందాము, మా పెళ్ళి కూడా కొండ మీదనే అయింది, సో కొండ మీద చేసేసుకుంటారా అని చెప్పేసి అన్నారు. ఇంకా అసలు అప్పటి వరకు కూడా డిసెంబర్లో వెళ్దామా లేకపోతే ఫిబ్రవరిలో వెళ్దామా అని ఆలోచన లేదు. వచ్చిన తర్వాత కథ వెంటనే ముహూర్తాలు పెట్టించేశాడు. ఓకే, సో దగ్గరుండే రోజా అమ్మ ఉన్న సెల్వ సార్. ఇంకా రోజా మ్యామ్కి అయితే ఆ రోజు
గవర్నర్ అవును, చేంజ్ meeting ఉంది. అవుతున్నారు అని చెప్పేసి పెద్ద మీటింగ్ ఉందంట. అట్నుంచి అటే వెళ్ళిపోవాలి కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్నోతకం దగ్గర ఉండి స్నోతకం చేపించిన తర్వాత మళ్ళీ నేను మండపంలోకి వెళ్ళి మేము మమ్మల్ని కలిసేంత వరకు అక్కడ దాని గురించి ఆలోచించకుండా మాకు పెళ్లి చేసి మరి వెళ్ళిపోయారు. అసలు ఆ అవసరం రోజు లేదు కూడా. అవసరం లేదు. ఎవరైనా ఒక మేము మాట చేస్తాము చెప్పొచ్చు. అంటే ఒక పనులు చేపిస్తారు, లేదంటే అయ్యగారులను మాట్లాడి వీళ్ళు పెళ్లి చేసుకొని అక్కడికి వస్తారు, దర్శనం చేపియండి అని అంటారు. కానీ సెల్వా సార్ అయితే అసలు మమ్మల్ని పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ కొండ మీద దర్శనం చేసుకొని వచ్చేంత వరకు కూడా మాతోనే ఉన్నారు. అసలు ఎవరు అంత అదిగా ఎవరు చూస్తారు? కొడుకు అన్నందుకు ఏదో పబ్లిసిటీ కోసం అయితే స్టేజ్ మీద చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఇంత ఇంత ఇనిషియేట్ తీసుకొని మాకు అట్లా చేపించిందంటే మేము చాలా అంటే చాలా చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఆమెకు పబ్లిసిటీ ఎందుకు? ఆ, బయటకు వస్తే చాలా పబ్లిక్ ఊరికి వస్తారు. మంది, ఎక్కడికి వెళ్ళినా పాపం. చాలా మంది మా పెళ్ళి అంటారు, నిజమే. నేను కూడా విన్నాను. చాలా మంది అన్నారు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. అసలు ఆవిడకి మా వల్ల వచ్చే పబ్లిసిటీ ఆ అమ్మకి ఆవిడ చేసే పనులు ఎంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది. నేను కలిసింది చాలా తక్కువ టైం రోజా మ్యామ్ని. అంటే మేడంతో మేము వర్క్ చేసింది నేను చాలా తక్కువ. ఆ తక్కువ టైంలోనే అసలు నాకు ఇట్లా కనిపిస్తుండే ఎప్పుడు వచ్చినా అసలు ఇంత కూడా నేను ఒక ఎమ్మెల్యేని అనేది కానీ అప్పటికి మనిషికి హాన్ చేయరు, హాన్ చేయరు. హామ్ చేయరు ఎక్కడ కూడా. అవును, చేతనైతే హెల్ప్ చేస్తారు, చేస్తారు. లేదంటే నా చేత కాదని చాతగానని చెప్పేస్తారు. చెప్పేస్తారు. కానీ సపోర్ట్ చేసే విషయంలో కూడా మేము స్కిట్స్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయడం కానీ అసలు ఎవ్రీథింగ్ ఇంకా మేము 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 పెట్టి పుట్టిన మేము ఆవిడ చేతుల మీద కొండ మీద పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీ. సో వాళ్ళ పెళ్లి కొండ మీద జరిగింది. మా పెళ్లి కూడా శలోమణి గారు అండ్ రోజా గారు రోజా గారు ఇన్ని ఇయర్స్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్. మీరు కూడా అలానే లీడ్ చేస్తారు అనుకుంటా. అట్లనే చెప్పిండ్రు. మా సంసారం మంచిగా ఉన్నదిరా అక్కడ పెళ్లి చేసుకున్నందుకు. మాదే కాదు, మా అన్నలు కూడా అక్కనే అయింది, వాళ్ళు మంచిగా ఉన్నారు, మీరు కూడా అక్కనే చేసుకోరా, మీకు మంచిగా కలిసి వస్తుంది అని. యాక్చువల్లీ మా పెళ్లి టాపిక్ వచ్చినప్పుడల్లా మణికొండలో ఉన్న శివాలయంలో చేసుకుందాం అనుకుంటుండే మేము. అంటే అవునవునవును. మనకు అంటే ఆ కాలంలో పెళ్లికి పిలుచుకొని 100 మందిని ఎందుకు పిలుచుకునేదంటే ఆ 100 మందికి మా పెళ్లి అవుతుందని చెప్పడం కోసం. మాది ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియా వల్ల ఒక పోస్ట్ పెడితే మొత్తం దునియా అంతా తెలుస్తుంది కదా అట్లా అనుకుంటుండే. బడ్జెట్ పద్మనాభం ఇద్దరు సో ఎంత బడ్జెట్ పద్మనాభం అయినా కానీ ఎంగేజ్మెంట్ గప్చుప్ గా చేసేసుకున్నారు, పెళ్లి గప్చుప్ గా చేసేసుకున్నారు. పెద్దగా రిసెప్షన్ పెట్టేసి భారీగా ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచేస్తారు, అసలు ఒక రేంజ్ లో చేస్తారు మేము కూడా అనుకుంటే అట్లనే అనుకున్నాము. ఎందుకని ఎవరికి తెలియకుండా 2 ఫినిష్ చేసుకున్నారు? అంటే ఎంగేజ్మెంట్ ఏమో ఎందుకు అట్లా అయిందో తెలియదు, కానీ అట్లా జరిగింది అంతే. బడ్జెట్ పద్మనాభం లేదన్న. మనకి ఉన్న ఇంటి దగ్గర ఇంటి మీద చేసుకోవాలనేది రాకేష్ గారిది. ఎంగేజ్మెంట్ ఒకటి ఉన్న పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చేసుకోవాలి, ఇంట్లోనే చేసుకోవాలనేది ఒకటి. మనకున్న ఆ సెటిల్ ఆఫ్ ఆ ప్లేస్లో ఎక్కువ మంది పట్టేంత కూడా లేదు కదా. అందుకే మేబీ అదే రీజన్ అయి ఉంటుంది. అనసూయ అండ్ రాకేష్ ఇద్దరు కూడా మనస్తత్వాలు కూడా ఒకటే కదా. అవును, మంచి బాండింగ్ వాళ్ళది. రష్మి గారిది కూడా చాలా బాగుంటది. ఇప్పటికీ బాగా సపోర్ట్ చేస్తారు. తను కూడా ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. అవును, అది ఎలా అంటే నువ్వు లైఫ్ లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా, బిఫోర్ నుంచే మనోడికి అలవాటు? అది తనకి చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు మా టీవీలో కెరియర్ స్టార్ట్ చేసినాను అనుకుంటా వాగుడుకాయ. అక్కడ నుంచి ఇప్పటి వరకు అసలు ఆ టైంలో కూడా వర్క్ చేస్తున్నాం. ఈ టైంలో అరే మా పిల్లగాడు అని చెప్పేసి హగ్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. అసలు ఆ రిలేషన్ అట్లా మెయింటైన్ చేయడం చాలా కష్టం రోషన్ అన్న. నేను షాక్ అవుతా ఉంటా. నేను అంటే పెద్ద పెద్ద వాళ్ళతో ఎంత అవలీలా కలిసిపోతాడో. సర్కిల్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది రాకేష్ గారికి. అది స్టార్టింగ్ నుంచి కూడా తను మెయింటైన్ చేసిన విధానం ఇప్పటికి కూడా ఎవరు వచ్చినా సరే ఆ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ అది అసలు నా పక్కన కూడా నేను ఎవరి దగ్గర నేను చూడలేదన్నా. ఆ విషయంలో మనోడు చాలా అంటే చాలా గ్రేట్. నేర్చుకోవాల్సిందే. నేను కష్టం అన్నా. నేను 100 మంది అక్కడ ఉన్నారంటే అటు పరిగెడతాను. నేను కలవలేను. కూర్చొని మాట్లాడుకున్నామంటే ఒక గంట సేపు నేను మాట్లాడుతూనే ఉంటా. అవతల మంచిగా వింటారు. కానీ అది సంవత్సరాలు మెయింటైన్ చేయడము అండ్ స్టిల్ ఇప్పటికీ అట్లనే ఉంటుంది. రాకేష్ అనే పేరు చెప్పగానే అరే మనోడు ఎంగేజ్మెంట్ తర్వాత ఫోటోలు వైరల్ అయిన తర్వాత ఎంతమంది ఫోన్లు చేసి బాధపడ్డారో. కొందరు అయితే ఏడ్చినారు. అన్న మేము అంటే నీకు నీ మనుషులం కాదనుకున్నావా, నీ మనుషులం కాదా అన్న మేము అని చెప్పేసి ఏడ్చినారు. నేను మస్తు షాక్ అయినా. అరే ఏంది ఇట్లా కూడా ఉంటారా ఈ జనరేషన్ లా? చాలా షాక్ అయినా నేను. కనీసం నీకు ఒక్కడన్నా ఫోన్ చేసి ఏడ్చాడు? అయ్యో అన్న నేను
నేను పిలిచిందే 5గురినో 6గురినో పిలిచినన్నా, దాంట్లో అసలు ఎవరు రాలే. ఛీ! అంటే ఎందుకు రాలేదని చెప్పి నేను అడిగితే, ఎప్పుడన్నా వచ్చిన ముఖమే నన్ను ఇదని అన్నారు నన్ను. అంటే అంటే నువ్వు వెళ్ళవు. నేను పోను. ఎందుకు వస్తారు? అది కూడా ప్రాక్టికాలిటీ కదా అన్న. నేను పోను. నాకు ఫంక్షన్స్ అన్న, పార్టీస్ అన్న నాకు కొంచెం భయం, నేను పోను. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరి పెళ్ళిళ్ళకన్నా పోయినా అంటే మా అక్కల పెళ్ళిళ్ళకి పోయినా, నేను బయట ఎవరి పెళ్ళిళ్ళకి నేను పోలే. ఎందుకు అని చెప్పి అనుకున్నా. కానీ తర్వాత నా రిసెప్షన్ నా ఎంగేజ్మెంట్ అప్పుడు నాకు తెలిసి ఒక్కరు కూడా నాకు సంబంధించిన వాళ్ళు కానీ కాదు, ఒక్కరు కూడా రాలే నేను పిలిచిన వాళ్ళు. దేవుడా, ఇజ్జత్ పోతుంది ముచ్చట బయట చెప్తే. కానీ సారీ అబ్బా, అంటే ఎవరిదానికి నేను పోలేదు కాబట్టి దాంట్లో కూడా నేను చాలా సెలెక్ట్ చేసి వీళ్ళు వస్తారు అంటే అట్లా అనుకుని పిలిచిన, వాళ్ళు కూడా రాలే. ఏం చేస్తాం. కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ వంట మజ్జిగతోనే స్టార్ట్ చేసి చేసి ఏమన్నా వంట నేర్చుకున్నావా? వంట వచ్చు అన్న, వంట వచ్చా? ఓకే. వంట వచ్చు కానీ అత్తమ్మ కంటే బాగా చేయలేను, అది కష్టం అది. అమ్మో అత్తమ్మ వంటలు బాగా చేస్తారు. నేను నాదంతా అంటే చెప్పొద్దు, నాదంతా నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ బాగా చేసుకునేదాన్ని. రాకేష్ నాన్ వెజ్ తిండా? వాళ్ళు వెజ్ అన్న, బ్రాహ్మిన్స్. ఓకే. మీరు? మేము రాజులం, క్షత్రియులం. పర్లేదే. సో ఏమో చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు కాబట్టి నేను నాన్ వెజ్ బాగా చేస్తాను. వెజ్ కష్టం నాకు. ఇప్పుడు ఎట్లా మరి ఇంట్లో కష్టం కదా, జాయింట్ ఫ్యామిలీ? అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కదా అన్న, పెద్ద కష్టం అనిపిస్తలేదు. ఓ మానేసావు? అంటే ఒక్కటేసారి మానేయలేదు, మానేస్తూ ఉన్నా. ఏముంది, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు లాగేయచ్చు. అట్లేం కాదు మళ్ళా. మానేస్తా. రాకేష్ నీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేసిందిరా. ప్యూర్ నాన్ వెజ్ తీసుకొచ్చా. ప్యూర్ నాన్ వెజ్. మిస్టర్ పర్ఫెక్ట్ లో గానీ మన కాజల్ కనిపిస్తుంది. ముక్కలేని ముద్ద దిగదు కాదు నీ తల్లి, అట్లా వెజ్ డైవర్ట్ అయిపోయింది. ఇదే కదా మన క్యారెక్టర్ అసలుకి. ఇదే అన్న, ఇదే. ఇప్పుడు పెళ్ళి అయ్యాక పద్ధతిగా ఉండమంటే అలా ఉండగలం మనం. కష్టమైతుంది కానీ ఇక కాదు, ఆర్టిస్ట్ గా ఒక స్టెప్ ఎక్కేసావు. చాలా మంది డైరెక్టర్స్ మైండ్ లో కూడా పడుంటావు మేబీ. నీకు ఎలాంటి సబ్జెక్టులు చేయాలని, ఎలాంటి హీరోస్తో చేయాలని, ఎలాంటి రోల్స్ చేయాలని? అంటే నేను అట్లాంటిది కూడా నేను ఏం పెట్టుకోలేదండి, ఎందుకంటే ఇండస్ట్రీలో అది నాకు నా మైండ్లోనే లేకుండే కాబట్టి. కానీ ఏదైనా సరే, ఇటు నా భర్త, అటు మా నాన్న, మా అమ్మ, అరే నా బిడ్డ చేసిండ్రు అని మందిలోనైనా సరే కూర్చొని చూడగలగాలి. నా భర్త కూడా అంతే, అరే నా భార్య చేసిందని 100 మందికి చెప్పుకునేటట్టు ఉండాలి. చేసిన ఏ చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, అట్లాంటి క్యారెక్టర్స్ అయితే ఏదైనా సరే చేస్తా. ఓ ఆల్రెడీ ఒక 10 సినిమాలు సైన్ చేసామని విన్నాను. అయ్యయ్యో ఇంకా అట్లేం లేదన్న, చూడాలి. మేబీ మీ నోటి వాక్కు నాకు నిజమైతే హ్యాపీ. పోన్లే, మేనేజర్ నన్ను పెట్టుకుంటుంది మా చెల్లి. అమ్మో అన్న, ఏంటి నువ్వు సుమన్ టీవీకి సీఓవు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా నీకు ఫోన్ చేసి ఏమై రోజు అన్న ఇంటర్వ్యూ చేయని చెప్పేసి అడిగే నీకు ఎందుకన్నా అమ్మ. కానీ థ్యాంక్ యూ అన్న. నీకే హీరో అంటే ఇష్టం ఎస్పెషల్లీ? అంటే రాకేష్ అంటే ఇష్టం. ఈ హీరో అందరికి తెలిసిన హీరోనే, బుడ్డ హీరో, బిగ్ స్క్రీన్ మీద హీరోని అడుగుతుంది. నాగ చైతన్య గారు, ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం. ఓ ఎన్టీఆర్ గారు. ఆయనతో ఒక మంచి చెల్లి, అబ్బా సిస్టర్ సెంటిమెంట్ పడాలి నీకు. అవును, తెలంగాణ ఏడ్పించేస్తా. ఎన్టీఆర్ గారు కూడా ఏర్పిస్తారు, నేను కూడా ఏడ్పించేస్తా. సూపర్. పవన్ కళ్యాణ్ గారు? అయ్యో పడాలి. రాకేష్ కి బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు ట్రై చేయలేదా, లేకపోతే చిన్న స్క్రీన్ మీద బిజీ అయిపోయి ఇక్కడ టైం దొరకట్లేదా? చాలా మంది వస్తున్నారు, ఎందుకు రాకేష్ కొంచెం టైం తీసుకుంటున్నాడు? టైం తీసుకున్నారు అంటే మేబీ తనకు కూడా మైండ్ లో ఇట్లాంటి క్యారెక్టర్స్ చేయాలి అనేది ఏమన్నా ఉందేమో అన్న, అందుకోసమని చేసి ఉంటారు. నేను ఎప్పుడు అడగలేదు నీకు ఎట్లాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నది అని, అది మళ్ళీ వర్క్ లో చాలా డెప్త్ గా పోయినట్టు అవుతుంది. నేను అట్లా అడగా. మీ ఇద్దరికి హస్బెండ్ వైఫ్ వస్తే చేస్తారా స్క్రీన్ మీద? అయ్యో ఇచ్చి పడేస్తా, ఇచ్చి పడేస్తా. చాలా డెడ్ ఈజీ నాకు. ఏమంటారు,
నార్మల్గా పోయి మీ హస్బెండ్ని ఇట్లా కొట్టాలి అని చెప్పేసానంటే ఉర్రుకొస్తా అక్కడ నుంచి ఏ సో కామెడీ తెలియకుండా ఎంత ఉందో చూడు రాకేష్ నీ మీద. 3 ముళ్ళు అనే బంధంతో కట్టిపడేసి ఈ ఆడవాళ్ళు మన మీద అమ్మో అమ్మో అట్లా మీరు ఫీల్ అవుతారు బేసిక్ గా. మేము అట్లా చెయ్యం, మేము చాలా మంచి వాళ్ళం. ఉమ్, మీరు ఓపెన్ అవ్వండి, మీరు ఓపెన్ అయ్యి మీరు చెప్పేదే మాకు కావాలంట, ఓపెన్ ఉండాలంట మేము అంతే. అవును. బట్ సేవ్ ద టైగర్స్ లో 3 కపుల్స్ ఉన్నాయి కదా, అవును 3 కపుల్స్ లో బాగా ఎక్కావు జనానికి, అవును ఇంజెక్ట్ అయిపోయారు. అవును అరే ఏం మాట్లాడుతుందిరా, ఏం యాక్ట్ చేస్తుందిరా, సుజాత ఇన్ని రోజులు ఇలా అసలు ఏమైపోయిందిరా బాయ్ అనుకుంటున్నారు బాయ్. అవును అదే నడుస్తుందో లేదా? డెఫినెట్లీ అన్న. ఎందుకంటే ప్రివ్యూ రిలీజ్ అయ్యేంత వరకు కూడా నాకు తేజ అన్న నాకు ఓకే చెప్తుండే అనమాట. అంటే లొకేషన్లో కూడా ఒక టేక్ చేసిన తర్వాత అన్న ఇది కరెక్ట్ కాదేమో అన్న, నేను ఇంకొకసారి నేను చేయను అంటే మాకు జాలు అంటుండే. అప్పుడు నేను హట్ అయ్యేదాన్ని, ఎందుకు నేను ఇంకొకసారి చేస్తాను కూడా నన్ను చేయనిస్తలేడు, నేను చేస్తా అని చెప్తున్నా కదా అని చెప్పి. కానీ ప్రివ్యూ చూసిన తర్వాత ఎంతవరకు కావాలో కరెక్ట్ అంతవరకే తీసుకున్నాడు, అతిగా తీసుకోలే. ఆ రోజు నువ్వు ఇది కాదు, నువ్వు టెలికాస్ట్ అయిన తర్వాత నువ్వు నాతో మాట్లాడు అని చెప్పేసి అన్నాడు అనమాట. ప్రతిసారి అట్లా అంటుండే నన్ను, ఎందుకు ఇట్లా అంటున్నాడు అనుకుంటే ప్రివ్యూ రిలీజ్ అయిన తర్వాత నా క్యారెక్టర్ నేను చూసినాక తేజ అన్నకి అసలు బిగ్ థ్యాంక్స్ చెప్పిన. అన్న నన్ను నా క్యారెక్టర్ ఇంత బాగా అడ్జేస్తారని నేను అనుకోలేదన్నా అని చెప్పి. తేజ అన్న కూడా అంతే, మాకు సేవ్ ద టైగర్స్కి ఒక ఏమంటారు చాలా వెతికినాము. ఈ క్యారెక్టర్ని ఎవరిని పెట్టాలి అనేది కూడా చాలా మందికి మేము ఆడిషన్స్ చేసినాము, పెద్ద పెద్ద వాళ్ళని కూడా. కానీ ఎవ్వరు కూడా మాకు ఎక్కలేదు. నువ్వు దొరికిన తర్వాత సేవ్ ద టైగర్స్ విన్ అనుకున్నాం మేము. అంటే ఆ క్యారెక్టర్ అంత బాగా లీడ్ చేయగలగాలి కాబట్టి మాకు అదృష్టం కొద్ది దొరికినవరు అని అన్నాడు. ఒక డైరెక్టర్ ఆ మాట అన్నాడు అంటే అది ఎంత సూపర్ హిట్ కదా. నేను అక్కడే చాలా సక్సెస్ అయినా అనుకున్నా. అగైన్ నెక్స్ట్ డే మహివి రాఘవ సార్, మన యాత్ర డైరెక్టర్. సో సార్కి నేను కాల్ చేసి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినారు అని అంటే, ఆ క్యారెక్టర్ నువ్వు తప్ప అసలు ఇంకా వేరే ఎవ్వరిని కూడా మేము ఊహించుకోలేము, మేము అనుకున్న దానికంటే 1000s ఇచ్చినావు నువ్వు, నీకు మంచి లైఫ్ ఉంటుందమ్మా, కంగ్రాచులేషన్స్, తొలి స్టెప్పే ఇచ్చి పడేసినావు నువ్వు అని చెప్పేసి అన్నారు. సూపర్. అసలు జర్నలిజం కన్నా యాక్టింగ్ ఈజీ అనిపించింది అయితే మేబీ అన్న. గదంతా ఎవరన్నా స్క్రిప్ట్ ఇవ్వాలి, మాట్లాడాలి, చాలా ఉంటాయి. ఇది అట్లా కాదు, మనకి ఏది వస్తే ఇచ్చి పడేయటమే. సో సూపర్ హ్యాపీ. ఇంకా దర్శి కూడా అంతే, నా పక్కన మేబీ ఆ క్యారెక్టర్ వేరే ఎవరికి ఇచ్చినా కూడా అంత బాగా చేయలేరేమో, 100కి 100% బాగా చేసినావు సుజాత, నీకు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసాను. ఈవెన్ దర్శి కూడా కొత్త యాక్టర్ అయితే ఆ ఫ్రీడమ్ ఇస్తాడు. అవునన్నా, చాలా మంచి. దర్శిలో బాగా నచ్చే పాయింట్ అందరికి అదే. అవును, రీసెంట్ గా బలగంలో కూడా ఆ అమ్మాయి కావ్యకైనా లడ్డుగా ఉండే ఇంకొక అమ్మాయి థమ్స్అప్ పాపాయ, ఆ పాపకైనా మంచి ఫ్రీడమ్ ఇస్తాడు, మంచి అది ఇస్తాడు. అది ఇచ్చినప్పుడే కెమిస్ట్రీ పండుతుంది. గ్రేట్. అది దర్శి అంటే గుర్తొచ్చింది, మల్లేశం సినిమాలో దర్శితో పాటు వైఫ్గా నువ్వు చేయాలి. ఆడిషన్ అంతా ఓకే అయిపోయింది, కాస్ట్యూమ్స్ ఫైనల్ అయిపోయినాయి, ఇంకొక 1 వీక్లో సెట్లోకి వెళ్తుంది మల్లేశం షూటింగ్. లాస్ట్ మినిట్లో సుజాతని కాదని వేరే వాళ్ళని స్క్రీన్ మీద షూట్ చేయించాల్సి వచ్చింది అని విన్నా నేను. కరెక్టా అది? అవును, అది నాకు వచ్చిన ఫస్ట్ ఇండస్ట్రీ ఆఫర్ అన్నది. సో రమ్మన్నారు, ఆడిషన్ చేసాము. అసలు రమ్మనేటప్పుడు కూడా నాకు ఇండస్ట్రీ మీద నాకు లేదు కాబట్టి నేను చేయను అని చెప్పిన. నేను చేయనండి, సారీ, నాకు హీరోయిన్గా నాకు అట్లాంటిది లేదు అంటే, ఆ అన్న వాళ్ళు, ఆ ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ నా కూతురు కొంచెం ఏజ్డ్ అయితే నా కూతురునే హీరోయిన్గా పెట్టి నేను చేసేవాన్నమ్మ నేను. అంటే నా కూతురునే నేను పెట్టి నేను చేయాలి అని అనుకుంటున్నా అంటే ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఆ వర్డ్ నచ్చింది. నాకు కూతురుతోనే చేయించాలనుకుంటున్నాడు అని అంటే దాంట్లో ఏదో సంథింగ్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత కూడా బాగుందమ్మా, ఓకే అని చెప్పేసి అన్నారు. ఒక 1 వీక్లో ప్రాసెస్ నడుస్తుంది, నేను మీకు చెప్తాను అని చెప్పేసి అన్నారు. అగైన్ మళ్ళీ 1 వీక్ అంటే నేను మళ్ళీ కాల్ చేసాను అనమాట. ఒక 2-3 డేస్ తర్వాత నేను మళ్ళీ కాల్ చేసిన తర్వాత లేదమ్మా వేరే వాళ్ళని పెట్టుకున్నారు, ఐఎమ్ సారీ అని చెప్పేసి సడన్గా ఫోన్ పెట్టేశారు. ఓకే అంటే మేబీ ఇట్లాంటివి కూడా ఉంటాయేమో, మనకు తెలియదు రీజన్ ఏంటిది అని కూడా నేను అడగలేకపోయినా. ఎందుకంటే
సారీ అమ్మ వేరే ఆమెను పెట్టేసుకున్నాము అనేసరికి నాకు కొంచెం అదనిపించింది. ఇంకా నేను మళ్ళీ అడగలేదు. ఎనీహౌ తను ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఫోన్ చేసి, సార్ మీరు ఇంకో అమ్మాయిని అనుకుంటున్నారు అని అంటే, మేబీ అంటే ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ కంటే క్యారెక్టర్ మంచిది అనుకొని మీరు చేస్తున్నారేమో, తెలంగాణ బ్యాక్గ్రౌండ్తో వస్తుందన్నారు కదా మూవీ, మంచి హిట్ అవ్వాలి సార్ అని చెప్పేసి, ఆల్ ది బెస్ట్ సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. అప్పుడు కూడా దర్శి ఉన్నారు దాంట్లో. నాకు అసలు ఎందుకు ఏంటిదనేది నాకు తెలియలేదు. అగైన్ ఇంకా దాని తర్వాత కొంచెం నేను చాలా అంటే చాలా హర్ట్ అయినా. అంటే ఫస్ట్ ఆఫర్ కదన్న, అంటే మనకు నిజంగా ఆఫీస్లోకి వెళ్ళా, లేకపోతే కావాలని మనం క్యారెక్టర్స్ గురించి పరిగెట్టి మనకు అట్లాంటివి జరిగితే అది మనకు చాలా తీసుకోవడానికి యాక్సెప్టబుల్గా ఉండునేమో. కానీ ఇట్లా అయ్యేసరికి ఏంటి అంటే నేను వద్దు అనుకున్న, అయినా కూడా చేయాలి అని అన్నారు. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు నేను అడిగేంత వరకు కూడా నాకు చెప్పలేదేంటి ఏం జరిగిందంటే, ఏమోలే అనుకొని ఇంకా నేను వదిలేసా. ఇంక తర్వాత క్యారెక్టర్స్ ఏ వచ్చినా కూడా నేను వెళ్ళలేదన్నమాట. అంటే నేను కొంచెం వీక్ అనమాట, తట్టుకోవడం, అది స్టార్టింగ్ కెరియర్ కాబట్టి కొంచెం తీసుకోవడం కష్టమవుతుంది అని. అగైన్ మళ్ళీ సేవ్ ద టైగర్స్ వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ సో దర్శికి చెప్పావా? దర్శికి తెలుసు, తనకు అప్పటి నుంచి కూడా నేను పరిచయమే. సేవ్ ద టైగర్ చేయాల్సిందే కానీ ఏదో మిస్ అయిపోయి తను చేయలేదు అని చెప్పేసి అన్నారు. సో అగైన్ మళ్ళీ ఉండేసరికి దర్శి గారు మళ్ళీ మీరేనా అంటే, మళ్ళీ నేనే, ఈ మధ్యలో ఏమేమి చేసావు, నీ వార్తలు ఇట్లా నేను చూస్తున్నాను అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు మునిగానండి, ఇప్పుడు తేలాను అని చెప్పేసి చెప్పాను. ఏది అయినా సరే మేబీ అది చేయకపోవడం వల్లనే ఇంత మంచి ప్రాజెక్ట్ నాకు వచ్చిందేమో. అది చేస్తే అది కూడా నాకు మంచి ప్రాజెక్ట్ అవుతుండే, కానీ నా ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు కదా, ఇది కదా నా ఒరిజినల్ క్యారెక్టర్. నేను నా సుజాత అంటే ఒక తెలంగాణ శకుంతల లాగా ఉంటుంది, తెలంగాణ శకుంతల గారు లాగా ఉంటుంది, గయ్యాడు ఉంటుంది, గయ్యాడు క్యారెక్టర్ అనుకునే ఇప్పటివరకు నన్ను టీవీలో ఆడియన్స్ నన్ను అట్లనే యాక్సెప్ట్ చేసినారు. మేబీ నా ఫస్ట్ స్టెప్ ఇట్లనే ఉండాలని రాసి పెట్టున్నదేమో అని. డెఫినెట్గా తెలంగాణ శకుంతల గారికి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే సుజాత. అది ఇప్పుడు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అతిప్పుడు అయ్యవ్వారం ఆ మాటలో ఓయబ్బు చేసిన అవన్నీ. ఎస్, ఈ క్వశ్చన్ రాకేష్ వైఫ్ సుజాత కాబట్టి అడగట్లేదు, సుజాత కూడా ఆ సమస్యలో చేసింది కాబట్టి అడుగుతున్నాను. మల్లెమాలలో రీసెంట్గా చైతన్య సూసైడ్ అనేది నిజంగా అందరినీ కలిసివేసింది. డి మాస్టర్ ఎస్పెషల్లీ చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఫైనాన్షియల్గా చనిపోవడం చాలామంది ఆర్టిస్టులు, ఒక మల్లెమాలలో చేసిన వాళ్ళు కాదు. ఇదంటే ఫస్ట్ టైం జరిగింది చెప్పాలంటే మల్లెమాలలో. తను ఒక మాట కూడా చెప్పాడు అక్కడ, పేరు వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ ఫైనాన్షియల్గా కావాల్సినంత అమౌంట్ రావట్లేదు అని. బట్ ఎవరికి ఎంత ఇవ్వాలో అది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి మనకు తెలియని విషయం ఇది. నీకేమనిపించింది? ఎస్పెషల్లీ నువ్వు కూడా ఆ సమస్యలో చేసావు, పేమెంట్స్ తీసుకున్నారు, అందరూ తెలుసు బాగానే, అన్ని షోలు కూడా వాళ్ళ ఒకదానికి కోరిలేటెడ్ అయి ఉంటాయి. ఈ షోలో వాళ్ళు దీంట్లో చేస్తారు, దీంట్లో వాళ్ళు దాంట్లో చేస్తారు. కాబట్టి నువ్వు చైతన్య మాస్టర్ గురించి ఎస్పెషల్లీ చెప్పమంటే ఏం చెప్తావు, తన మంచితనం గురించి? అంటే అయ్యో, చైతన్య మాస్టర్కి నాకు అసలు పరిచయం లేదు రోషన్ అన్న, కానీ నేను తన కొరియోగ్రఫీ అవన్నీ కూడా నేను చూస్తుండే అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అంటే అంత హెవీ బాడీ పెట్టుకొని కూడా చాలా సింపుల్గా లైట్గా స్టెప్స్ని అంత బాగా మేనేజ్ చేసి అంతమంది స్టూడెంట్స్ని మాస్టర్ని చేసిండు బేసిక్గా. సో చాలా చాలా మంచి హార్డ్ వర్కర్ అయితేనే ఆ పొజిషన్ వరకు రాగలుగుతాడు, అంతమంది స్టూడెంట్స్ని మాస్టర్ చేయగలుగుతారు. సో ఎందుకు అంత స్పాట్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో కూడా వాళ్ళ స్టూడెంట్స్ కూడా స్టిల్ ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. మేబీ మాస్టర్ అంత వీక్ పర్సన్ కాదు, చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పి. ఏదేమైనా చైతన్య మాస్టర్ ఆత్మకి శాంతించాలి. అంటే ఇక్కడ ఒక విషయం, సంస్థల్ని వ్యవస్థలను అంత గొప్పలం అయితే మనం కూడా కాదు కాబట్టి. ఎందుకంటే నాకు కూడా చాలా మంది కాల్స్ మెసేజ్లు చేశారు. ఇన్ కేస్ చైతన్య గారు ఒక స్టెప్ ముందుకేసి సుమన్ టీవీనో రోషన్నో కాంటాక్ట్ అయ్యి ఉంటే ఈ పని చేసి ఉండేవాడు కాదేమో అని చెప్పి నన్ను చాలా మంది మెసేజ్లు పెట్టారు నాకు. ఎందుకంటే రీసెంట్ గా మేము కొన్ని చేశారు కాబట్టి. అవును, పర్వీజ గారికి కావచ్చు, దేవరాజ్ గారు, ఝాన్సీ గారు, మొన్నటికి అనిత సాంగ్, నాగరాజ్కి మినిమం అందరికి 8 నుంచి 10 లక్షలు 12 లక్షలు అలా వచ్చాయి. చాలా మంది మాకు పర్సనల్గా కాల్ చేసి మేము వాళ్ళకి ఇంకా హెల్ప్ చేస్తాం, ఏం కావాలో చెప్పండి, వాళ్ళకి ఏదైనా కావాలా. చిరంజీవి గారు ఎస్పెషల్లీ దేవరాజ్ గారి విషయంలో కూడా కాల్ చేసి ఎన్ని లక్షలు ఇద్దాం అని అడిగారు. అంత గొప్ప మనసు ఉంది ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులకి. బట్ అది ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నేను ఇప్పటి నుంచి అని చెప్తున్నాను, ఇండస్ట్రీ వాళ్ళకే కాదు, ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తొందరగా బయటపడటానికి కొంత నామూచి మంచి బతుక ఇప్పుడు బయటపడితే ఏమనుకుంటారు ఏంటని
కుమిలిపోయి చచ్చిపోతున్నారు. ఉమ్. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, పర్సనల్గా నా నెంబర్ లేకపోయినా కానీ యాంకర్ రోషన్ అని ఉంటుంది ఇన్స్టాలో, మీరు నన్ను ఫాలో అయ్యి ఒక్క మెసేజ్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ అక్కడ ఇస్తే మా టీం కాల్ చేస్తారు. ఎవరికైనా కానీ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. హెల్ప్ చేస్తాము, హెల్ప్ చేపిద్దాం. ఇప్పుడు మనం చేసేది రూపాయి అయితే బయట నుంచి 10 రూపాయలు హెల్ప్ చేస్తారు. అవును, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు, సెటిల్ అయిపోయినట్టు. అవును. హ్యాపీ. కానీ ఏమంటారు వీళ్ళకే అని కాదన్న, ఎవరికైనా సరే నేను ఈ సంస్థలో పనిచేసి సంస్థనే నేను అంటాను అంటే అది కరెక్ట్ కాదన్న. అది అక్కడ తిండి జరిగింది పెట్టిన కాబట్టి వాళ్ళని- న్యూస్ అంత పెద్దగా వైరల్ న్యూస్ అయింది అంతా, అంతే. అది ఒకటి మలెమల అనగానే మలెమల గురించి అందరు మాట్లాడడానికి చాలా అంటే కొన్ని చాలా వేల మంది చేస్తారు. పనిచేస్తారు అక్కడ, వేల- ఎంతమంది కానీ వాళ్ళు చేయగలరు. దట్టు అసలు మనం మనం తిన్న అంటే మనం ఎన్ని రోజులు తినడానికి కారణమైన సంస్థను అట్లా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. అవును. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు రొటేట్ అవ్వడానికి కారణమైంది కదా, అది సంస్థనే కావచ్చు, లేకపోతే మనకు పెట్టిన తల్లే కావచ్చు. అఫ్ కోర్స్ మనం ఒక దగ్గర ఈ రోజు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ తిండి తింటున్నా అనేది గుర్తుంటే ఎవ్వరు కూడా మనం తిన్నదాన్ని ఏలెత్తి చూపించుకోరు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా మనకిచ్చిన ఫేమ్ని మనం బయట యూటిలైజ్ చేసుకొని, బయట వర్క్ చేసుకొని, బయట సంపాదించుకుంటే అది ఇప్పుడున్న దీనికి చాలా అంటే చాలా వేవ్స్ ఉన్నాయి అన్న సంపాదించుకోవడానికి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అది చేసుకోకుండా ఏదో పేరు ఇచ్చిన సంస్థని అట్లా అనడం కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, సుజాతను కూడా ఫాలో అవ్వచ్చు అందరూ. మంచి పేరున్న ఒక కమెడియన్ని పెళ్లి చేసుకుంది, రాకేష్ని. తను ఒక మంచి ఆర్టిస్ట్. ఇవన్నీ కాదనకుండా 2 యూట్యూబ్ ఛానల్స్, మొగుడుకి ఒకటి పెళ్ళానికి ఒకటి అన్నట్లుగా చంటబ్బాయి సూపర్ సుజాత. అన్న ఈ తాటే వద్దురా, ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ నీకోటి నాకోటి ఉండాలి. అంటే ఫస్ట్ తను పెట్టుకున్నాడు ఛానల్, కానీ మనోడు ఎక్కువ యాక్టివ్ ఉండే కాదు. అంటే ఏం చేస్తామబ్బా ఊకే యూట్యూబ్ ఛానల్, నాకున్న ఈ వర్క్లో నువ్వు నాకు ఇది పెట్టకు, నేను ఊకే నేను చెప్తూ ఉండే అనమాట, మీకు సైడ్ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుందండి. కాకపోతే దాని నుంచి వచ్చేది ఒక 1 month కార్ ఇన్సూరెన్స్కి పోతుందా, లేకపోతే ఇంటి ఇన్సూరెన్స్కి పోతుందా, మీకు అవన్నీ కూడా లేవా? మీరు ఆయనకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అన్న. ఎవ్వరు ఏది అడిగినా కూడా వెంటనే వెనక ముందు ఆలోచించుకొని అమౌంట్ చేస్తాను. నేను అట్లాంటిది బాగా చేస్తాడు అని ఆ వేలో చెప్తుండే అనమాట. మీరు ఇక్కడ సంపాదించిన ఎవరన్నా కావాలని చేజాపిన వాళ్ళకి ఇవ్వచ్చండి, మీరు ఇదన్నా మీరు చేయండి అని చెప్పేసి ఎక్కువ మోటివేట్ చేసి ఆ ఛానల్స్ని నేను బాగా టేక్ ఆన్ చేయడం జరిగింది. చంటబ్బాయి సూపర్ సుజాత 2 ఛానల్ కలిపి రెవెన్యూ ఎంత వస్తుంది మంత్కి? అమ్మా అది చెప్తారేంటి? నువ్వు చెప్పబోతే మాకు తెలియదేంటి? తెలియదు. సౌత్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. మోర్ దెన్ 250+ ఛానల్స్ ఉన్న కంపెనీ మీది. అదే స్టాంప్, రాజమౌళి స్టాంప్ మాది. బల్లన్ గుద్ది చంటబ్బాయికి సూపర్ సుజాతకి ఎంత రెవెన్యూ వస్తుందో హాఫ్ సెకండ్ లో తెలుసుకోమంటావా? వద్దులే అన్న, తెలుసుకున్న దీని ముందు చెప్పొద్దు. పాపం దునియా వాళ్ళకి ఎందుకులే. బట్ అది కొంతమంది అనుకోవచ్చు, వీళ్ళు ఛానల్స్ పెట్టేసి పనికి మాలిన కంటెంట్ అంత చేస్తారు, ఏదంటే అది పెట్టుకుంటారు అంటే సినిమా వాళ్ళని చులకనగా అనేది సినిమా వాళ్ళని. అవును అవును అవును. మిగతా వాళ్ళని ఎవ్వరు ఎవరిని అనరు అనరు. అనరు. వీళ్ళు ఏం చేస్తారో మాకు తెలియాలా నేను అంటే చూస్తారు, చూసుకుంటేనే తిడతా మళ్ళీ ఉంటారు. తిడుతూనే ఉంటారు. బేసిక్ గా ఎవరైనా సరే ఏదైనా పనికి మాలింది అని ఎవరన్నా అన్నారు అనుకో అన్న, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అది పనికి మాలిందేమో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది కాకపోవచ్చు కదా. అవును. సో ఒకటి మనం అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాము అంటే దాన్ని పాజిటివ్ చేసేటోళ్ళు 10 మంది ఉన్నారు అని అంటే 90 మంది నెగిటివ్ అనేటోళ్ళు కూడా ఉంటారు. ఆ 10 మంది గురించి ఆలోచించి మనం రన్ చేసుకోవాలి. అట్లయితే మనం బాగుంటాం, ఫ్యూచర్ బాగుంటుంది. ఈ రోజు వాళ్ళు అన్నారని మనం ఇక్కడనే ఆగిపోతే మనకు కమర్షియల్ ఉండదు. ఒక ఏజ్ ఆఫ్ వచ్చిన తర్వాత నేను ఎవరి ముందో నేను చిప్పబట్టుకొని ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా అని చెప్పి అందరు తిట్టేలాగా నేను చెయ్యను. చాలా నీట్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి అన్ని. నా ఛానల్ ఓపెన్ చేసినంటే 2 చేతులు దండం పెట్టి పూజలలో కూర్చున్నట్ట, వండుకొని తిన్నట్ట, ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఎట్లా ఉండాలి అనేది మాక్సిమం ఇట్లాంటివి పెడతా ఉంటాము. సో ఈ మధ్య కాలంలో అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఎందుకో నా మీద సడన్ గా అందరికి చాలా బాగా. చంటబ్బాయి దాంట్లో కూడా thumbnail చూసాను నేను, మీ ఊరు తీసుకెళ్ళావు కదా. అవును అవును, ఊరిది చాలా మంది బాగా ఫేమస్ అయింది. అవును. మా అనుకొని ఉంటారు అందరు కూడా, మంచి అల్లుని పట్టుకొచ్చింది మా ఊరికి. అంటే మోస్ట్ ఆఫ్ కామెంట్ నేను ఏది వింటాను అంటే, వీళ్ళు నార్మల్గా మనం ఎట్లుంటామో వీళ్ళు కూడా అట్లనే ఉంటారు, పెద్ద సెలబ్రిటీ లాగా చూపించుకోరు. ఏమో అన్న మాకు అంటే ఆయనకి కూడా ఎట్లా అంటే ఊరు
పల్లెటూరు వాతావరణము, ఊళ్ళల్లో ఉంటే బాగుంటది. 2 ఆవులను తీసుకొచ్చుకుందాము, ఒక ప్లేస్ తీసుకొని ఇగో ఇవే ఆలోచనలు ఉంటాయన్నమాట. నాకు కూడా ఎంత సిటీలో ఉన్నా ఒక 2 రోజులు మా ఇంటికి పోయినా అంటే ఊరు వదిలిపెట్టి రాబుద్ది కాదు ఇక. అట్లుంటది మనతోని, మన ఊరితోని. అంతే. బట్ నువ్వు లైఫ్లోకి వచ్చాక రాకముందు రాకేష్ ఏదైనా ఒక విషయంలో చాలా బ్యాడ్ సిచ్యువేషన్, తన లైఫ్లో పడ్డ స్ట్రగుల్ గురించి కానీ, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మనోడు ఇబ్బంది పడిన సందర్భం కానీ ఏదన్నా షేర్ చేసుకున్నాడు మీతో? అని తను షేర్ చేసుకోలేదు, కానీ నేను కొన్ని విన్నా. విన్నా. నేను కొన్ని అంటే నీకు బాగా బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? అయ్యో అది చెప్పొద్దు. అవి చెప్పొద్దు, కానీ ఉంటాయన్న పాపం స్ట్రగుల్ ఏమంటారు ఫైట్. వాళ్ళు ఒక్క దగ్గర స్టేబుల్గా నిలబడి ఏదో సక్సెస్ కోసం వెయిట్ చేసేటోళ్ళు కాదు కదా. ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి పడుతూనే ఉంటాయి పాపం వాళ్ళకి. అవన్నిటిని కూడా తట్టుకొని ఈరోజు ఇంకా కూడా టీం లీడర్గా కొనసాగుతున్నాడు అంటే ఎంత ఎంత చూసి ఉంటాడో, ఎంత పడి ఉంటాడో. ఆయన ఒక్కరి గురించే కదా, నేను జబర్దస్త్కి వెళ్ళినప్పుడు టీం లీడర్లు అందరితో నేను అట్లనే మాట్లాడుతూ ఉంటాను అనమాట. వాళ్ళకు టీం లీడర్ అనేది అంత ఈజీగా రాదు, చాలా కష్టపడే వస్తుంది. సో దాంట్లో ఇంకా మనోడు ఒంటరి పోరాటం కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే ఉండుంటది. సూపర్. మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత రాకేష్తో కలిసి రాకేష్ టీంలో చేయడానికి రెడీగా ఉన్నావా? చేస్తున్నా కదా కంటిన్యూ. మొన్ననైతే మరి లేడీ గేటప్ వేసుకొని కొట్టుకున్నాం. ఎంతమంది ఫోన్లు చేసిర్రు దానికి, చాలా మంది ఫోన్లు చేసిర్రు. ఇద్దరు లేడీ గేటప్ వేసుకొని అట్లా కొట్టుకుంటాలేంది అని అంటే మా ఆయనతో అమ్ము కొట్టుడు అంత అయిపోయినాక ఏమండి కావాలని కొట్టలేదండి, సారీ అండి కావాలని కొట్టలేదండి, క్యారెక్టర్ డిమాండ్స్ అండి. ఇంకాకే చెప్పా కొట్టేసి వస్తే అంత దూరం నుంచి ఉరుక్కుంటా వచ్చి కొడతా, కోవేసర్లా కానీ బ్రహ్మానందం కానీ సినిమాల్లో కొట్టినట్టు. ఏంటంటే కావాలని కొట్టలేదండి అంటే పర్లేదు క్యారెక్టర్ బాగా చేసావు అంటే. స్టేజ్ మీద మనం ఏది చేసినా కూడా క్యారెక్టర్స్ ని మాత్రమే చూస్తారు అనమాట, పర్సన్స్ ని చూడరు. అవును. సో రెమ్యునరేషన్ ఇస్తున్నాడా? ఇస్తాడన్న విషయంలో తగ్గేదేలే. తమ్ముడే పెకాటే. సో ఇట్లా స్కిట్ అయిపోయినాక స్కెడ్యూల్ డబ్బులు వచ్చినాయంటే వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే నాకనే కాదు, రాకేష్ గారి టీంలో వర్క్ చేసే ఎవరికైనా సరే అమౌంట్ విషయంలో అసలు ఆపడు, వెంటనే పేమెంట్ చేసేస్తాడు. ఓకే. పెళ్ళాక నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంట్రా? పెళ్ళైనాకనా? అయ్యో ఆలోచించాల్సి వస్తుందండి. అసలు ఏమీ లేదు. పెళ్ళికి ముందే చాలా కూడా ఇచ్చిండు అన్న. పెళ్ళి ఇంకొక 1 monthలో మ్యారేజ్ అనగా అంటే రేపు ఎంగేజ్మెంట్ అనగా నా ఫోన్ పగిలిపోతే నాకు వెంటనే ఫోన్ ఇచ్చాడు. ఐఫోన్ అంటే స్టార్టింగ్ నుంచి ఐఫోన్లు వాడే అలవాటు అయ్యి ఆండ్రాయిడ్ వాడాలంటే వాడలేకపోతున్నా అని చెప్పి ఐఫోన్ తీసుకొచ్చి దీంట్లో కంటెంట్ కూడా ఈజీగా చేయొచ్చు, ఇయ్యొచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, అన్ని విధాలు ఆలోచించిస్తాడు. బడ్జెట్ పద్మనాభం అక్కడ అన్నిటి గురించి ఆలోచించి ఇచ్చాడు. ఇంకా పెళ్లి కూడా మొత్తం తనే చూసుకున్నాడు. నాకు సంబంధించిన ఏమి ఇచ్చిండ్రు కట్నం మా ఓడికి? ఏమి ఇవ్వలేదు. కట్నం అనేది లేదు పాపం, బిడ్డ తీసుకోలేడు. అద్దన్నాడు. నేను చెప్పిన అప్పటికి కూడా నీకు కావాలంటే నువ్వు ఇప్పుడే అడుగు, తర్వాత నువ్వు అడిగితే మాత్రం నేను ఇయ్యను అని చెప్పిన. నువ్వు ఇచ్చేది మీ మమ్మీ డాడీ? మమ్మీ డాడీ అయినా సరే నేను కన్వే చేయాలి కదా అన్న. కావాలంటే ఇప్పుడే నీకు ఏం కోరికలు ఉన్నా అన్ని కోరికలు కోరుకొని నేను మాత్రం ఇచ్చేదే ఇస్తాను. కట్నం ఎంత తీసుకుంటావంటే నువ్వు ఎంత ఇస్తా తీసుకుని, ఎంత ఇచ్చినా తీసుకుంటా అంటాడు. ఎంత కావాలో చెప్పంటే నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటా అంటాడు. అది ఎంతమంది మీరు మీ ఫ్యామిలీ? మమ్మీ డాడీ 3 సిస్టర్స్. 3 సిస్టర్స్ అంతే? నేను చిన్నదాన్ని ఇంట్లో. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి అందిస్తే తర్వాత అంతా? అట్లేం లేదన్న, మళ్ళీ వాళ్ళ పేరు నా పేరు. తీసుకోలేడు అసలు. పెళ్ళికి మా వాళ్ళు పెట్టాల్సిన అది కూడా కంప్లీట్గా తనే టేక్ ఓవర్ చేసిండు. నా భార్యకి నేనే అన్ని చేసుకుంటాను, నేనే తీసుకుంటాను. పెళ్లి పిట్టల మీద కట్టుకునే చీర దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేను చేసినయే ఉండాలి. అంటే పెళ్లి అనేది నా మైండ్లో లేదు, వచ్చిన తర్వాత నా భార్యకి ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి అని చెప్పేసి అన్నాను. గ్రేట్ హస్బెండ్. అవును చాలా. అందుకే వదలలేను, 7 జన్మలు నాకే రాసి పెట్టుకున్నా. చెప్పాడు కదా మనోడు కదా. అవును. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా లైఫ్ లోకి అసలు ఇంకా వేరే వ్యక్తి రాదు అనుకున్న వ్యక్తిలోకి నువ్వు వచ్చావు, ఒక ఫ్యామిలీనే మార్చేశావు. అసలు ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఉందంటే లక్ష్మీదేవి తాండవం చేస్తున్నట్టుంది ఇంట్లో అందరికి. జీవితాంతం అట్లనే ఉండాలి. అవును. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చారు సేవ్ ద టైగర్స్ ఆడియన్స్ కూడా. సుజాతని ఇక్కడ పెట్టుకున్నారు అందరు కూడా. సుజాత్ని ఇంకా ఎప్పుడెప్పుడు పెద్ద స్క్రీన్ మీద పెద్ద హీరోలతో చూస్తామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి ఏం చెప్తావు? డైరెక్టర్ని ఏం అడుగుతావు? డైరెక్టర్లని అయ్యా
నాయనా అయ్యా నాయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా హ్యాపీగా చేసేస్తాను నాయన, మీరు 1 టేక్ అంటే నేను 2 టేక్స్లో మీకు చేసి చూపిస్తాను అని కాకుండా, సార్ మీరు ఎటువంటి క్యారెక్టర్స్ ఇచ్చినా నేను హ్యాపీగా నేను చేస్తాను. అండ్ ఈ క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతుందా అని కూడా మీరు అనుకోవద్దు. కాకపోతే నేను కొంచెం చూడడానికి నేను బక్క ఉంటా కానీ థియేటర్లో మన స్క్రీన్ మీద మాత్రం మంచిగా కనిపిస్తా. అది స్క్రీన్ మీద అంటే నిజంగానే సుజాత లావు అయిపోయింది అనుకున్నా నేను. అవునా అన్న? అంతే కనిపించేది కదా, మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపించిన, ఫ్యామిలీ ఉమెన్ లాగా కనిపించిన నేను. అసలు ఏంటి అంటే శారీస్ వల్ల అర్థం లేదు నాకు, చాలా అంటే చాలా లావు కనిపించేసావు. అంటే ఆడపిల్లల్లో అదొకటి ఉంటుందన్న, చిన్న పిల్లలకు కూడా చీర కడితే పెద్దోళ్ళు లెక్క కనబడతారు. ఓకే. సో అదొకటి ఉంటుంది. మేబీ ఆ క్యారెక్టర్ కూడా అటువంటిదే కాబట్టి నాకు అంత పెద్ద బిడ్డ ఉన్నా కూడా నేను అంత అంత మంచిగా కనిపించిన అంటే నిజంగా బాగా కనిపించా. ఆ. గ్రేట్ అసలుకి డైరెక్టర్కి హ్యాట్స్ అప్. అండ్ నీలో ఇంత టాలెంట్ ని బయటికి తీసుకొచ్చిన సుజాతకి, లోపల ఇన్నర్ సుజాతకి కూడా. అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి సుజాత, నీకు మంచి లైఫ్ ఉంది నిజంగా చెప్తున్నాను. అండ్ ఇన్నింగ్స్ చాలా మందికి ముందు స్టార్ట్ అయితే నీకు ఇప్పుడు స్టార్ట్ అయింది, మనోడు లైఫ్లోకి వచ్చాక స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తావు. డైరెక్టర్లు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సుజాత ఎంట్రీ కోసం. ఎందుకంటే మన తెలుగు అమ్మాయి మన తెలంగాణ స్లాంగ్తో ఇంత బాగా చేయగల కెపాసిటీ ఉన్న అమ్మాయిని ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడో చూడటం ఎందుకు, ఒక్క ఫోన్ నెంబర్తో హైదరాబాద్ లోనే షూట్ చేసుకోవచ్చు. ముంబై నుంచి వచ్చారా, చెన్నై నుంచి వచ్చారా, బెంగళూరు నుంచి వచ్చారా, అడిగే లోపల నువ్వు 1 డే షూట్ అయిపోతుంది కూడా. సూపర్. ఇప్పటివరకు చాలా అంటే చాలా బాగా ఆదరించిండ్రు, సపోర్ట్ చేసిండ్రు. అంటే మీ బలం లేకపోతే నాకు ఈరోజు ఇంత బలగం ఉండేది కాదు బేసిక్గా. సో ఎక్కడనో ఊరు ప్రయాణం దగ్గర నుంచి పట్నం వచ్చి, పట్నంలో నాకంటూ ఒక స్థానం నేను క్రియేట్ చేసుకున్నాను అంటే బికాస్ ఆఫ్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ని ఏ రోజు కూడా ఎందుకు నేను ఈ పిల్లకి సపోర్ట్ చేసినాను అనేది కాకుండా, ఈ పిల్ల కరెక్ట్ పిల్ల కదా మేము సపోర్ట్ చేసినాం అనేటట్టుగానే ఉన్నాను. అటువంటి క్యారెక్టర్సే నేను చేస్తున్నాను. కుటుంబం అందరు కూర్చొని చూడుండ్రి సేవ్ ద టైగర్స్, ఇక ముందు కూడా నన్ను సపోర్ట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడో మాదాపూర్ లో ఉన్న తేజ కనిపించావు కానీ 4th ఫ్లోర్ లో ఉన్న వేణు గారికి కనిపించలేదు ఏంటి, బలగంలో పెట్టుకుంటే బాగుండు కదా అనిపించింది. అవునన్నా, అంటే ఆ సినిమా షూట్ కూడా ఎప్పుడో చేశారంట. అది ఈ ప్రివ్యూ చూసిన తర్వాత చెప్పారు వేణన్న, నాకు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడే అసలు ఆ రోజే మాట్లాడిండ్రు, ఏం వచ్చిందిరా మస్తు చేసినావు నువ్వు, చాలా అంటే చాలా బాగుంది నీ క్యారెక్టర్, నీకు మంచి పేరు వస్తుందిరా దాంతో అని చెప్పేసి అన్నాడు. సో మేబీ ఈసారి చెప్పు అన్న, మీ ఇంటికి మా ఇంటికి 2 ఫ్లోర్లు అడ్డం సుజాత అది క్యాకేస్తే అన్నా రెడీ, మేకప్ బ్యాగ్ తో వచ్చేస్తున్నా, అది లేకపోతే కష్టం, మేకప్ బ్యాగ్ తో వచ్చేస్తున్నా అని కిందకి దిగేలోపు నువ్వు వచ్చేస్తావన్నా అని చెప్పేసి చెట్టుకెళ్ళి పోవచ్చు మీరు. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో అంట కాసుకొని రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు నువ్వే హీరో లెక్కుంటావు కదా, నువ్వు ఒక సినిమానే చేయొచ్చు కదా సుమన్ టీవీలో. అంటే చేద్దాం బిడ్డ, సినిమాలు ఏముంది, అన్ని మన చేతిలో ఉన్నాయి కదా. పెద్ద పెద్ద ఆర్టిస్టులను చేస్తా ఉంటావు ఇంటర్వ్యూ. అదే చెప్తా, మంచి ఇక్కడ ఉంటే ఏంటి ప్లస్, ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, బిజినెస్ మ్యాన్లు, పొలిటికల్ లీడర్స్ అందరు ఇక్కడికి వస్తారు. ఆహా, ఇక్కడనే మనకు ఒక మంచి సినిమా అవుతుంది. అదే నువ్వు చూసిన సినిమానే కదా. కానీ నిజంగా అన్న, నీ హార్ట్ చాలా మంచిది. నేను నిజంగా కూడా మీతో నేను కాల్లో కూడా మాట్లాడుండే కదా, నేను ఇంటర్వ్యూ చేయాలనుకునే దాంట్లో అలీ సార్తో ఒకటి, మీతో ఒకటి డెఫినెట్లీ చేస్తే బాగుంటుంది అనుకుని. ఎందుకంటే మీరు చేసే ఇంటర్వ్యూస్ కానీ, మా మమ్మీ కూడా మీకు మంచి ఫ్యాన్, ఎంగేజ్మెంట్లో వచ్చినప్పుడు మీతో కావాలని చెప్పి ఫోటో దిగింది. సో పెద్ద పెద్ద అంటే ఆ ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా ఓల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఏమైపోయినరు, ఆ హీరోయిన్లు అందరూ ఏమైపోయినరు అని తెలుసుకునే కుతూహలం బాగుంటుంది. అట్లాంటి వాళ్ళకి మీరు మంచి ఫుల్ మీల్స్ ఇస్తున్నారు, అలాని కల్పించి మీరు కోరుకున్న ఆర్టిస్ట్ ఇక్కడే ఉంది, ఇట్లుంది అని చెప్పి. అండ్ పాకిజా మేడం లాంటి వాళ్ళకి కూడా మంచి కంబ్యాక్ ఇస్తున్నారు మళ్ళీ. ఇవ్వాలి. చాలా స్వీట్ హార్ట్ అన్న. మీ పెళ్ళం పిల్లలు, మీ మొగుడు పెళ్ళాలు సంతోషంగా ఉండాలి. అది ఎప్పుడో ఏదో జన్మలో ఎలా పుట్టామో తెలియదు, ఈ జన్మలో అయితే మనిషి రూపంలో పుట్టాం కాబట్టి ఇంకొక మనిషికి సహాయం చేస్తే ఇంకొక జన్మలో మళ్ళీ మనిషిగానే పుట్టే స్థాయిలో ఉంటాం అనే చిన్న కాన్సెప్ట్ అంతే. లేకపోతే ఈ రోజు మనం బాగున్నాం కాబట్టి 10 మందికి సహాయం చేస్తున్నాం, రేపు మనకు బాగాలేనప్పుడు ఆ 10 మంది కలిపి మనకి సహాయం చేస్తారు. ఈ రెండే నేను నమ్ముతాను. సూపర్ అన్న, అదే మిమ్మల్ని ఈ రోజు ఇంత మంచిగా చూస్తుంది, చూడాలి. సుజాత అన్న, ఇప్పుడు చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉన్నామంటే పబ్ కల్చర్, పార్టీస్, ఫ్రెండ్స్, బిందాస్ లైఫ్ ఎంజాయ్ చేయటం, హాలిడేస్,
వారాల ట్రిప్లు అంటుంటారు. సుజాత ఎక్కడ కనిపించదు, ఫ్రెండ్స్ లేరా, లేకపోతే పార్టీలు అంటే ఇష్టం ఉండదా, పబ్ కల్చర్ నచ్చదా? అంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా పెద్దగా జర్నీస్‌కి గానీ, లేకపోతే పార్టీస్‌కి గానీ ఎళ్ళే క్యాండిడేట్‌ని కాదండి. ఎందుకో నాకు నేనిక్కడ ఉన్న దగ్గర అంటే ఇప్పుడు ఎవరైనా సరే ట్రిప్స్ ఎందుకెళ్తారు, పబ్‌లకి ఎందుకెళ్తారు, పార్టీస్‌కి ఎందుకెళ్తారు అంటే మనశ్శాంతి కోసం. అబ్బా! ప్రశాంతంగా ఈరోజు వచ్చినాము, ఫుల్ మంచి డిచ్ అవ్వచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తోని ఎళ్తా ఉంటారు గదా! నాకట్లా ఎక్కడ అనిపిస్తదంటే నా రూమ్‌లో అనిపిస్తది. ఓకే. రూమ్‌లో ఒక్కదాన్ని ఉంటే నాకు ప్రపంచం అంతా నా చుట్టూ గిర్ర గిర్ర తిరిగినట్టు అనిపిస్తా ఉంటది నాకెందుకో. అది ఒకటి భయమై ఉండొచ్చు. ఊరికెళ్ళి నేనొచ్చేటప్పుడు మా అమ్మ చెప్పిన మాటేందంటే, "నువ్వు కొంచెం మన ఊరికిను, హైదరాబాద్‌కి చాలా అంటే చాలా తేడా ఉంటది. హైదరాబాద్ అనేది మొత్తం రంగుల ప్రపంచం నీకు. అక్కడికెళ్ళిన తర్వాత మోడర్న్ డ్రెస్సులేసుకోవాలని చెప్పి, పార్టీస్‌కి పోవాలని చెప్పి, పక్కన దోస్తులు ఎక్కువ మంది ఉంటా ఉంటారు. చిన్నప్పటి నుంచి నాకు దోస్తులు లేకుండా అంటే ఏదైనా సరే ఇంట్లోనే షేర్ చేసుకునేటట్టు మా అమ్మ అలవాటు చేసిందన్నట్టు. చిన్నప్పటి నుంచి దోస్తులు లేరు. గ్రేట్. ఏదైనా సరే అది ముగ్గురు అమ్మాయిలే కాబట్టి ముగ్గురు అమ్మాయిలమే పద్ధతిగా కాబట్టి పెంచింది. మాకు అట్లనే ఉంటుండే. దట్టు నేను పెరిగింది కూడా మళ్ళీ హాస్టల్ కాబట్టి హాస్టల్‌లో కొలీగ్స్‌తోన హాస్టల్‌లో ఉన్న పక్కన వాళ్ళతోని మాట్లాడుకోవడం, అందరిని అక్క, చెల్లె అని పిలుచుకోవడం, ఆ బంధాలు ఎక్కువ ఉంటుండే నాకు. ఇక్కడికొచ్చిన తర్వాత మా అమ్మ మాటలు చెప్పింది కాబట్టి అంటే కొంచెం భయంతోని పంపించింది బేసిక్‌గా. ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కూడా ఆఫీస్‌లో వర్క్ చేసినాను అంటే ఆఫీసోళ్ళతోని ఆఫీసే. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికొచ్చినా అంటే ఇంటికాడ ఒక్కదాన్ని మంచిగా వండుకునేది, ఒక్కదాన్నే తినేది, హరాంసే టీవీ చూసుకుంటూ పండుకునేది. సో, అట్లనే ఉంటుండే నేను. ఒకానొక స్టేజొచ్చిన తర్వాత అంటే కొంచెం పేరొచ్చిన తర్వాత అందరూ అడగడం స్టార్ట్ జేషిండ్రు. అంటే ఇది గూడా ఒక క్వెషన్ ఉంటదా అనుకున్నా నేను. ఎందుకు నువ్వు బయటికి రావు? ఎందుకు నీకు పార్టీస్ నచ్చవు? అట్లా నేను పార్టీకి రాను అంటే గూడా నా మీద సీరియస్ అయ్యి ఎళ్ళిపోయినోళ్ళు చాలా మందున్నారు. హ్మ్. ఆఫీస్‌లోనే గావచ్చు, నాతోని వర్క్ జేసినోళ్ళే గావచ్చు. అంటే మనం ఏదన్నా జేషినాము అంటే అది మనకు హ్యాపీనెస్‌ని ఇయ్యాలి గదా! నాకు ఇంట్లుంటేనే నాకు హ్యాపీ ఉంటది. ఇంకా దోస్తులతోనంటే ఒకప్పట్లాగా నిజంగా నేను ఏది జెప్పినా, లేకపోతే అవతలోళ్ళు ఏది షేర్ జేసుకున్నా గూడా, అరే! నిజంగా ఇది మనలో ఒక ఫ్రెండ్ అనుకోని మనకు జెప్పిందే. మనం బయట ఎవరితోని మనము అది ఉండొద్దు. సో, ఒక మిర్రర్ లాగా మనకు జెప్పింది గదా! మనం అట్లనే ఉండాలి అనుకునే ఫ్రెండ్స్ ఈ కాలంలో నేను జూస్తలేను. ఎందుకంటే నాతోని వర్క్ జేసేటోళ్ళు గూడా మేము మంచి ఫ్రెండ్స్ అని అంటారు. అక్కడికి పోతది ఆమె ఈమె గురించి మాట్లాడుతది. ఇక్కడికొచ్చి ఈమె ఆమె గురించి మాట్లాడుతా ఉంటది. సో, అది గూడా నేను చాలా దగ్గర నుంచి నేను జూషినా గాబట్టి, చిన్నప్పటి నుంచి దోస్తులు అలవాట్లేదు. ఇవన్నీ జూషినా గానీ ఇంకా భయమైందన్నట్టు. సో, కొంచెం ఫ్రెండ్స్ అట్లా దూరం. పార్టీస్ అనేది ఇట్లా దూరం. ఓకే. చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ అన్న, పెళ్ళిళ్ళన్న, పార్టీస్ అన్న దేనికి గూడా పోయేదాన్ని గాదు. అందుకే అంటారు నన్ను, ఊరు నుంచొచ్చినావు, ఇది ఒక ఊరులాగానే బతుకుతున్నావు అని జెప్పి. అది నాకు ప్రౌడే గదన్న. అందుకే మణికొండలో బతుకుతా. మణికొండలో బతుకుతున్నా. కొండ అని వినపడిద్ది అక్కడైతే. అదే. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే కొంచెం ఫాస్ట్ ఉంటదిలే. అదే సూపర్. విలేజ్ ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడం వల్లనేమో మేబీ నేను ఈ కల్చర్‌కి గానీ, ఈ అట్మాస్ఫియర్‌కి గానీ నేను కొంచెం దూరంగున్నా. గ్రేట్. అసలు ఈ జనరేషన్‌లో ఒక అమ్మాయికి క్వాలిటీస్ ఉండటం గ్రేట్ అసలు. చాలా మంది నేర్చుకోవాలి ముందు. రాకేష్‌కి ఇదే క్వాలిటీ నచ్చుండి నచ్చుండే. యాక్సెప్ట్ చేసి ఉంటాడు నాకు తెలిసి. మనోళ్ళు కూడా అయ్యుంటది. ఆ టైపే ఆ కాబట్టి. టైప్‌లో ఉంటారు కాబట్టి. ఊరికెళ్ళి తిరగటం అసలే బడ్జెట్ అస్సలు బడ్జెట్ పద్మనాభం. బడ్జెట్ పద్మనాభం కాదన్న. మనము ఊరులాగా వాతావరణం ఉన్నదనుకో, ఎన్ని కిలోమీటర్లు పోయినా మనకు వెదర్ క్లీన్ ఉంటది. అండ్ మనకి ఏ ఇబ్బంది లేకుండా మంచిగుంటది అనుకుంటే మనం ఎంత దూరమన్నా మనం పోవచ్చు. ఈ హైదరాబాద్‌లో మణికొండకెళ్ళి మాదాపూర్‌కి రావాలంటేనే ట్రాఫిక్ సౌండ్‌తోని చచ్చిపోతాం. ఆ సౌండ్‌కి, ఆ ట్రాఫిక్‌కి కార్‌ను తొక్కి తొక్కి ఇటు బాడీ ఖరాబ్ అయితది, ఇటు బ్రెయిన్ ఖరాబ్ అయితది. ఓకే. అందుకే ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళబుద్ధి కాదు. ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. ఆ! ఇంట్లుంటే హ్యాపీగా ఉంటది. ఎటువంటి లొల్లి లేకుండా. సూపర్. మంచిగా గ్రేట్. అంటే ఇంట్లుంటే ఏందంటే మనం మంచిగా నిద్రపోతాం గదా! అది గూడా మన గ్లామర్‌కి గాని, మన బాడీకి గాని మంచిది. సో డైరెక్టర్లు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసారు అంటే లాస్ట్‌లోది ఈ అమ్మాయి మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటది అసలుకి. ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చినా రెడీగా ఉంటది. ఇంట్లోనే ఉంటది కాబట్టి టక్కన డేట్లు ఇచ్చేయొచ్చు. అవును. పార్టీస్‌కి నేను పెద్దగా పోను సార్. అండ్ ట్రిప్‌లకు గూడా నేను పెద్దగా పోను. అండ్ ట్రిప్ తెలుసా అన్న, నేను వరంగల్‌కెళ్ళి హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నన్ను ఈయన ఫ్లైట్ ఎక్కిచ్చాడు. అది దుబాయ్‌కి వైజాగ్. వెళ్ళారా? అహా! వైజాగ్ ఓ ఫస్ట్. వైజాగ్‌కి. ఆ! హ్మ్. ఆ ఫ్లైట్ ఎక్కుతుంటే గూడా చాలా మంది వామ్మో! ఇప్పుడే ఎక్కుతున్నా, టచ్ చేస్తున్నది అంటే అదే నా ట్రిప్ అదే. ఫస్ట్ నా ఫ్లైట్ ఎక్కే జర్నీ అది. అంటే వైజాగ్‌కి గూడా నేను ఫస్ట్ టైమ్ పోయినాను. ఫ్లైట్ గూడా ఫస్ట్ టైమ్ ఎక్కినాను ఈయన లైఫ్‌లోకొచ్చిన తర్వాత అంటే అర్థం చేసుకో ఇగ. సూపర్. ఛీ! చాలా హైట్స్ ఎక్కుతావు ఇంకా. థాంక్ యూ అన్న. సూపర్ గ్రేట్ రా నిజంగా. విష్ యూ గుడ్ లక్ హ్మ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మీ డైరెక్టర్ గారికి అండ్ ఇంత బాగా యాక్ట్ చేసినందుకు. అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. వస్తాయి కూడా నీకు. అలాంటి క్యారెక్టర్ నీది. థాంక్ యూ సో మచ్ ఇన్ని అన్న. రోజులు థాంక్ లోపల యూ. దాచిపెట్టావు. ఇప్పుడు బయటకు వచ్చింది. తీద్దాం చాలా ఉంది. ఇది జస్ట్ శాంపిల్ అమ్మా. శాంపిల్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సుజాత. థాంక్ యూ అన్న. థాంక్ యూ.